సేవకులు మనము మన మనసును పెట్టడం నేర్చుకుంటామో అది నెమ్మదిగా మనల్ని ఎక్కడికి తీసుకొస్తుందంటే దేవుని అవసరాన్ని చూచేవాడు నెమ్మదిగా దేవునిని మహిమపరచాలి అనే విధమైన ఒక పరిపక్వతలోనికి రావటం మొదలవుతాడు. దేవునికి స్తోత్రం. దేవుని అవసరం ముఖ్యం. దేవుని అవసరము ముఖ్యమని తెలిసినప్పుడు ఆ వ్యక్తి నెమ్మదిగా ఆ దేవుని యొక్క మహిమనే వెదికేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడు మహిమపరచబడాలి అనేది నీ ఆకలిగా మార్చబడుతుందో దేవుడు నిన్ను నమ్మగలుగుతాడు. అప్పుడు తన యొక్క అవసరం ఏమిటో, అంటే తన యొక్క అవసరమైన బోధ ఏమిటో ఆ దైవ సేవకుడి దగ్గరికి ఆయన తీసుకొస్తాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు. 7వ అధ్యాయం యోహాను సువార్తలో, ఇదంతా నేను కొంచెం బేసిక్గా ఒక ప్లాట్ఫామ్ వేస్తున్నాను, తర్వాత నా టాపిక్లోకి వెళ్తాను, దానికి ఇది ముఖ్యం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 16వ వచనంలో, యోహాను 7వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మనలో జీర్ణమయ్యే వరకు మనం దాన్ని చదవాలి. ఎవడైనను తన చిత్తము చేయ నిశ్చయించుకుని ఎడల, దాని అర్థం మీకు తెలియంది కాదు. నీ నష్టాన్ని నీ లాభాన్ని అక్కడ నువ్వు బేరుజు వేయవు. అంటే నువ్వు నీ ప్రాణాన్ని కూడా దాన్ని ఏమాత్రము నువ్వు ఖాతరు చేయవు. ఎవడైనా నా చిత్తము చేయ నిశ్చయించుకుని ఎడల, ప్రాణాన్ని లెక్క చెయ్యు, నీ లాభ నష్టాన్ని లెక్క చెయ్యు, ఇంకేం లెక్క చేస్తావు? నీవు నీ మహిమను కూడా నువ్వు వెదకవు. ఒక మనిషి ఆయన చిత్తము నెరవేర్చాలి అని నిశ్చయించుకోవటంలో తీవ్రత ఏమిటంటే తన మహిమను కూడా వాడు వెదకడు. అందు కంటిన్యూషన్లో ప్రభు ఒక మాట అంటాడు, ఏమని? ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకును. ఎవరు? తన యొక్క చిత్తము చేయ నిశ్చయించుకునిన వాడు. చిత్తము చేయ నిశ్చయించుకోవటం అంటే అది ఎంత వెల చెల్లించాలో దానిని దాటి, అది నీ ప్రాణము వెలైన దానిని దాటి తన మహిమను మాత్రమే వెదికే దాసుడు. దేవునికి స్తోత్రం. నువ్వు మహిమపరచబడినప్పుడు ఇది నాకు వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభువారు నీటిని ద్రాక్షారసంగా చేసినప్పుడు ఆయన మహత్కార్యం గురించి ఎక్కువ మాట్లాడట్లా, సూచన గురించి ఎక్కువ మాట్లాడట్లా. ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనసు ఆయన సూచనను చూచి దేవుడు మహిమ బయలుపరచబడెను అని ఉంది. దేవుడు మహిమ బయలుపరచబడెను. దేవుడు మహిమ బయలుపరచబడినప్పుడు మాత్రమే దేవుని సంబంధులు ప్రభువుని నమ్మటం జరుగుతుంది. ఏమంటున్నారంటే, తన శిష్యులు తన యందు విశ్వాసం ఉంచిరి అన్నారు. మనం సేవకులము, లేకపోతే మన జీవితాల్లో మనం చేయ నిశ్చయించుకోవటము అన్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఈ చేయ నిశ్చయించుకోవటం అంటే ఆయన మహిమపరచబడటం మనకు కనిపించాలి. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి బాప్తిజం ఇచ్చి యోహాను చేయ నిశ్చయించుకున్నాడు. ఏ స్థాయి కంటే, బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడిన యొక్క పదాలు ఎవరు మాట్లాడలేదు. ఆయన హెచ్చబడాలి, నేను తక్కుబడాలి. నేను ముందున్నాను, కానీ నాకంటే ఆయన ప్రథముడు కాబట్టి ఆయన నాకంటే ముందున్నవాడు. తన చెప్పులు వారి విప్పుటకైనను వాటిని మోయిటకైనను నేను అర్హుణ్ణి కాను. అయ్యా, అంత బాగుంది, నువ్వు అతనికి బాప్తిజం ఇచ్చావు, ఆయన నీకంటే ఎక్కువ మందికి బాప్తిజం ఇస్తున్నారు. అప్పుడు ఏమన్నాడంటే, పైనుంచి ఒకరికి ఇవ్వబడితే ఎవడును ఏమీ పొందుకొనలేడు. దేవునికి స్తోత్రం. బాప్తిజం ఇచ్చాడు. ఎందుకు ఈ వ్యక్తి మాటలు దైవికంగా, ఎందుకు ఈ వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు అంటే, ఆ వ్యక్తి ఒకదానిని, తనకివ్వబడిన మెసేజ్ని, బాప్తిజం ఇచ్చి యోహాను జీవితం అంతా ఒక మెసేజ్. ఆ మెసేజ్ ఏమిటంటే, అరణ్యంలో కేక వేయు శబ్దము నేనన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గొర్రె పిల్ల
నా దగ్గర ఉన్న వాళ్ళు సైతం ఆయన వెంట వెళ్ళటమే నా పిలుపు. దేవునికి స్తోత్రం. బాప్తిజం ఇచ్చి యోహాను క్రీస్తు యొక్క మహిమను సంపూర్ణంగా ఆయన కోరుకున్నాడు. కాబట్టి తనకు దేవుడిచ్చిన ఆ యొక్క మెసేజ్ తను గ్రహించగలిగాడు. ఎవడైనా నా చిత్తము చేయ నిశ్చయించుకుని ఎడల ఈ బోధ ఎక్కడదో, మన సేవకులకు మనకు అనేకమైన బోధలు మనం చదువుతున్నప్పుడు, దైవజనుల దగ్గర వింటున్నప్పుడు, మనం చూసి గ్రహిస్తున్నప్పుడు అనేకమైన బోధలు వస్తూ ఉంటాయి. కానీ నీవు దేనికి ఏర్పాటు చేయబడ్డావో అది నువ్వు గ్రహించాలి అంటే ఆయన చిత్తము చేయ నిశ్చయించుకోవాలి. ఆ చిత్తము చేయ నిశ్చయించుకోవటం అనేది కొంచెం అర్థమయ్యే భాషలో మాట్లాడాలి అంటే ఆయన మహిమపరచబడటాన్ని నేను నిజంగా కోరుకునే స్థాయికి వచ్చినప్పుడు ఆయన యొక్క బోధనను గుర్తించడం మొదలు పెడతాం. ఎందుకంటే ఎవరి మహిమను మనం కోరుతామో వారి బోధ మన నుంచి వస్తుంది. గమనించండి, అక్కడ యేసు ప్రభు 18వ వచనంలో 7వ అధ్యాయం 18వ వచనంలో తనంతట తానే బోధించువాడు తన స్వకీయ మహిమను వెతుకుచున్నాడు, కానీ తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఏ దుర్నీతియు లేదు. ఎంత అద్భుతమైన మాట. సపోజ్ నేను నిజంగా ఆయన మహిమనే నేను వెతికితే ఆయన బోధ ఏమిటో నాకు అర్థమవుతుంది. నా నుంచి వచ్చే బోధ ఆయనను మహిమను వెతికే బోధగా ఉంటుంది. ఒక వ్యక్తి బోధించేది ఎవరు మహిమను వెతుకుతున్నాడో అనేది ఆయన బోధించే దాన్ని బట్టి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన బోధించే దాన్ని బట్టి అతను ఎవరి మహిమను వెతుకుతున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా బోధ ఇది ఇక్కడిది కాదు అక్కడిది అని మీరు ఎరుగుతారు, ఎందుకంటే నేను నా మహిమను వెతుకుటలేదు, నన్ను పంపిన వాని మహిమను నేను వెతుకుతూ ఉన్నాను అన్నాడు. యేసు ప్రభు సేవకులకు ఆయన మనకి మాదిరి. ఆయన చేసిన యొక్క పరిచర్య చాలా గొప్పది. మామూలుగా మనందరికీ ఒక టెంప్టేషన్ ఉంటుంది. తప్పనిసరిగా మనందరం ఏదో ఒక స్థాయిలో ఒక మీటింగ్స్కి వెళ్తాం, మనల్ని ఇన్వైట్ చేస్తారు. మనం లేని విధంగా, అయ్యగారు నేను చాలా బ్లెస్ అయ్యాను, అయ్యగారు ఇది ఎప్పుడు వినలేదు, అసలు నా జీవితంలో అది జరిగింది ఇది జరిగింది అని అనేకమైన విషయాలు చెప్పటం సామాన్యం. ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా తాకబడతారు, ఎందుకంటే ఇది దేవుని వాక్యం కాబట్టి. కానీ మనకి తెలియాలి నిజంగా మనము ఎంత దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనము ఉండాలని కోరుకుంటున్నామో, మనం ఎంత చూస్తున్నామో, మనం ఎంత చూడలేకపోతున్నామో అది మనం ఎరిగినప్పుడు మనల్ని ఎవరూ కూడా మనల్ని మహిమపరచలేరు. ఎందుకంటే ఫైనల్గా నిన్ను ఎవరు మహిమపరిచినా నిన్ను నువ్వు మహిమపరుచుకునే వరకు కూడా అది వర్క్ అవ్వదు. నిన్ను ఎంతమంది ఎంత హెచ్చించినా, ఎంతమంది నీ గురించి ఎన్ని మాట్లాడినా, నువ్వు మాట్లాడిన ఉద్దేశము నీ మహిమ కొరకు అయినప్పుడు అది ఈజీగా నీకు వంటబడుతుంది. నువ్వు మాట్లాడే నీ యొక్క ఉద్దేశం నీ కొరకు కానప్పుడు, వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మహిమ కొరకు మాట్లాడిన నువ్వు దేవుడు బడకపోవటాన్ని చూచి మిమ్మల్ని వారు మెచ్చుకునినప్పుడు మీకు శ్రమ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో ప్రభు యొక్క వాక్యము మన జీవితాల్లోకి వచ్చే విధానం ఎట్లా దేవుని యొక్క మాటను మనం గ్రహించాలి. దైవజనులము మనము దేవుని యొక్క వాక్యాన్ని ఏదో చెప్పటానికి లేము, ఇక్కడ దేవుని యొక్క అవసరాన్ని తీర్చడానికి ఉన్నాము. ఇక్కడ రెండో ఆలోచనే లేదు. మనం ఎంత చేసినా ఆయన అవసరతను మనం గనక తీర్చే వారంగా మనము లేకపోతే, కారణం అంటే దాని అర్థం మనము మాత్రమే ఆయన అవసరతను తీర్చగలిగే తలాంతు, కృప, ఏర్పాటు, నిర్ణయము సేవకులకి ఇవ్వబడింది. అందరికీ లేదు. ప్రతి వ్యక్తి నుంచి వ్యక్తికి కృప వేరు. అలాగే సేవకులకు కూడా సేవకునికి కృప వేరు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎవరి యొద్ద నేర్చుకోలేదు, నేను దేవుని యొద్ద నేర్చుకున్నా, క్రీస్తు యొద్ద నుంచి నేను నేర్చుకున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని యొక్క సేవకులుగా మనము మాట్లాడేది, మనం చేసేది ఇతరులది వలె ఉండటానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే మీరు ఒక వెలుగు ప్రభువు నుంచి ప్రకాశించేవారు.
మరొకరు మరొక వెలుగు, మరొకరు మరొక వెలుగు. ఇవన్నీ ప్రభువు నుంచి వచ్చేవే. దైవజనులము దేవుని అవసరాన్ని తీర్చడానికి మనం ఇక్కడ ఉన్నాం. అందుకని ఆ యొక్క 15వ అధ్యాయము 16వ వచనము యోహాను సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు. 15-16 యోహానులో ఏమంటారండి? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మిమ్మల్ని నేను ఏర్పరచుకొని నేను నియమించి తిని. అంతేనండి ఉండేది అక్కడ 15వ అధ్యాయం యోహాను సువార్త. ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. నేను ఏర్పాటు చేసుకొని నేను నియమించాను. దాని అర్థం ఏమిటి? ఎవరికి పడితే వాళ్ళకి కౌంటర్ ఓపెన్ కాదు. ప్రైజ్ అలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ప్రభువా ఈ అవసరం బట్టి, సపోజ్ కలెక్టర్ లెటర్ రాస్తే సీఎం దగ్గరికి వెళ్తుందేమో, కానీ సామాన్యుడు లెటర్ రాస్తే సీఎం దాకా వెళ్దు. కలెక్టర్ని సీఎం ఏర్పాటు చేసుకొని నియమించుకున్నాడు ఒక డిపార్ట్మెంట్లో. ఆయనే నియమించాడు కాబట్టి నియమించిన వాడు ఆయనకు ఒక రెస్పెక్ట్ ఇస్తాడు. నేను ఎందుకు నియమించానో దాని కొరకు నువ్వు ఉండాలి, నువ్వు దాని కొరకు నిలబడాలి. అయితే నేను నియమించిన తర్వాత నువ్వు ఖాళీ స్థలాలు కబ్జా చేస్తూ కూర్చుంటే, దైవజనులు ప్రభు మనల్ని నియమించిన తర్వాత మన రాజ్యం కట్టుకుంటుంటే, ప్రైజ్ గాడ్, దేవుడు మనల్ని నియమించాడు. ఏం చెప్తున్నాడు స్పష్టంగా అంటే, తండ్రిని మీరు అడగాలి. ఎవరు నువ్వు అంటాడు తండ్రి అడగాలి. నియమింపబడిన వాడిని. ఎవరు నువ్వు అంటే, మీరు దేవునితో ఇలా మాట్లాడటం నేర్చుకోవాలి. నువ్వెవరివి అంటే, నీ ఆత్మ నియమింపబడిన వాడు. అంతేగాని నా అర్హతను బట్టి రాలేదు దేవునితో మాట్లాడే విధానం. నేను ఏర్పాటు చేయబడిన వాడిని, నేను ఏర్పాటు చేయబడి నియమింపబడిన వాడిని. అంతేగాని నా పరిశుద్ధతను బట్టి, నా అర్హతను బట్టి నీ దగ్గరికి రావటంలా. నియమించిన వాడు అర్హుడు. ఏదన్నా నీకు ప్రాబ్లం ఉంటే నా విషయంలో నన్ను నియమించిన వాడిని అడుగు. అయితే ఇప్పుడు మాత్రం నేను అడిగింది నువ్వు చేయి. ఒక విషయం మనకు అర్థం అవ్వాలి. ఏది అడగాలి మనం తండ్రి దగ్గర అంటే, తండ్రి యొక్క అవసరాన్ని దైవజనులు మనం గుర్తించాలి. ఒక సేవకునిగా మనం లేచే స్థలం ఏమిటంటే, తండ్రి అవసరాన్ని గుర్తించడం దగ్గర మన నిజమైన సేవకు మొదటి అన్నప్రాసం జరుగుతుంది. సేవకుడు అనేవాడు మనుషుల అవసరాలు తీర్చడానికి లేడు. నేను ఎందుకు వేచి ఉంటున్నానంటే, మీ లోపలికి అది జారాలి. అంటే మీ లోపల అది ఎక్కువ రావాలి. సేవకుడు మనుషుల అవసరాలు తీర్చడానికి లేడు. సేవకుడు మనుషుల కొరకు కాదు. నేను మనుషులను ఇష్టపెట్టువాడునా? నేను దేవుణ్ణి సంతోషింపజూస్తూ ఉన్నానా? మనుషులను సంతోషింపజూస్తూ ఉన్నానా? గలతీలు 1:10. గలతీలు 1:10. అపోస్తలుడైన పౌలు సేవకుడు. ఏమన్నాడండి? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనగోరుచున్నానా? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనగోరుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడినైతే సేవకుడికి ఒక నిర్వచనాన్ని పౌలిస్తున్నాడు. సేవకుడికి ఒక నిర్వచనాన్ని పౌలిస్తున్నాడు. నేను హాఫ్లోనే ఉన్నాను, ఇంకా హాఫ్కి వెళ్ళాలి ఈ స్టేట్మెంట్లో. అంటే ఇది మనలో ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి. అంటే మనుషుల గురించి మనం పట్టించుకోవద్దా? లేకపోతే
మనుషుల యొక్క దయ యేసు ప్రభువుకి లేదా? దేవుని దయ ఎందు మనుషుల దయ ఎందు ఆయనకు కూడా ఉంది కదా. కాదట్లా కాదు. మనుషుల దయను సంపాదించుకొని మనుషుల ముందు మెప్పును పొంది మనుషుల యొక్క ఈ మనుషులను సంతోష పెట్టాలనుకుంటే నేను దేవుని యొక్క దాసుడను కాను. అంటే నేను దేవుని యొక్క మనుషుల అవసరాన్ని నేను తీర్చేవాడని కాదు, నేను దేవుని అవసరాన్ని తీర్చేవాడు. దేవునికి స్తోత్రం. చాలా ఇంపార్టెంట్ ఇది. నిన్ను దేవుడు ఒక స్థలంలో నిన్ను నమ్మాడు, నిన్ను ఏర్పాటు చేశాడు, నిలబెట్టాడు. దట్స్ ఆల్. ఒకటి గమనించండి, మనం ఎవరూ కూడా మనకున్న యొక్క గొప్ప ఆత్మీయమైన జీవితాన్ని బట్టి మనం నిలబడము. ఆయన మనల్ని నిలబెడతాడు. ఆయన నిలబెట్టాడు కాబట్టి నిలబెట్టిన ఆయన బాధ్యత మన ద్వారా ఆయన అనుకున్న పని చేయటం. నిలబడటమే మన వలన కానప్పుడు అవే నిలబడిన తర్వాత మన జీవితాలు మనం ఏం ఆలోచించాలి అంటే ఆయనది చేయటానికి ఆయన నిలబెట్టాడు, మనది చేయటానికి నిలబెట్టలా. కనీసం అక్కడైనా మనం గమనించగలగాలి. అది కూడా గమనించకపోతే నిలబడే స్థలం కూడా లేకుండా అయిపోతుంది. సంసోను 3 కండిషన్స్, నాజీర్లో 2 కండిషన్స్ ఫెయిల్ అయిపోయినాయి. మద్యం తాగకూడదని, కళేబరాన్ని ముట్టకూడదని, ఇంకొక దాని మీద ఊగిసలాడుతున్నాడు. అది క్షౌరం. తను నిలబడ్డా లేదా? గమనించండి, ఒక వేశ్య దగ్గర నిద్రపోతున్న వాడు లేచి నిలబడినప్పుడు ఆత్మ ఎందుకు వస్తుంది? దేవుని హృదయం మనకు అర్థం అవ్వాలి. డైరెక్ట్ గా నువ్వైనా కనీసం ప్రేయర్ మీటింగ్ వెళ్తే ప్రభా ప్రార్థన చేసుకుని బయలుదేరుతావు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ప్రభా అనారోగ్యం వల్ల ప్రార్థన చేయలేకపోయానయ్యా అంటావు. లేకపోతే కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా కొన్ని పరిస్థితులు బట్టి కనీసం నేను ప్రార్థన చేశానో చేయలేదో అనే ఒక మనస్సాక్షితో అయినా నువ్వు వస్తావు. కానీ సంసోను ఎక్కడి నుంచి వచ్చాడు? డైరెక్ట్ గా ఆమె ఒడిలో నుంచి లేచి వచ్చాడు. దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది. ఏంటో తెలుసా? దేవుడు తన అవసరం కొరకు ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుడు అవసరం. అది ఫిలిస్తీన్లను నశింప చేయటము, తన బిడ్డలను భద్రపరచుట కొరకు దేవుడు అవసరం. అది సంపూర్ణంగా తన విధేయుడైన తర్వాత దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయింది. కానీ సంసోనుకి తెలుసు దేవుడు ఎలా పనిచేస్తాడో. సంసోనుకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అందుకని సంసోను ప్రార్థన చేసినప్పుడు కూడా సంసోను కన్నీళ్లు కార్చాడు, సంసోను తల వెంట్రుకలు వస్తున్నాయి, ఇవన్నీ ఒక ఎత్తు కరెక్టే. కానీ సంసోను చేసిన ప్రార్థన దేవుడు ఎందుకు జవాబు చెప్పాడంటే, సంసోను చేసిన ప్రార్థనలో దేవుని యొక్క సంతోషం ఏమిటో, దేవుని యొక్క ఆలోచన ఏమిటో తన ఎడల అది దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం. దైవజనులు నీ మీద దేవుడు పెట్టిన గుర్తు, నిన్ను దేవుడు ఏర్పాటు చేసిన దాని కొరకు నీ లోపల నుంచి ప్రార్థన రాగానే నీ బలహీనతలన్నిటిలో ఆయన నీకు జవాబు చెప్తాడు. ఎందుకంటే అందుకు నీ మీద గుర్తు పెట్టాడు ఆయన. వేశ్య దగ్గర పడుకునేవాడిని ఆడు ప్రార్థనను వింటావాడు. కళ్ళు పీకేశారు. కళ్ళు ఇవ్వచ్చుగా. నువ్వు కళ్ళు ఇవ్వటం కాదు. నా సంకల్పం ఏమిటి ఇక్కడ? ఆ పాత్ర ద్వారా ఈ ఫిలిస్తీన్ బ్రతుకున్నంత కాలము కంటే మొత్తాన్ని చావు దగ్గర చంపేశాడు. అతని పశ్చాత్తాపాన్ని బట్టి నేను వీళ్ళతో చనిపోతానని అనుకున్నాడు. తను పశ్చాత్తాపడ్డాడు. దేవుని సన్నిధిలో కళ్ళు అయితే పీకచ్చు కానీ తన కన్నీళ్లు మాత్రం వస్తాయి. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోన్నాడు. ఆ స్తంభాలను పట్టుకున్న తర్వాత అతను ప్రార్థన చేశాడు. కానీ ఆ ప్రార్థన చేయటం కొరకు దేవుడు తన ప్రార్థనను వింటాడని అతనికి ముందే తెలుసు. అందుకనే ఈ యొక్క మందిరానికి ఆధారం ఉన్న స్తంభాల దగ్గరికి నువ్వు తీసుకువెళ్ళంటే వాడు తీసుకెళ్ళి 2 స్తంభాలని తాకుతాడు. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు ఆ 2 స్తంభాలు నా చేతి కనుక దొరికితే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. నువ్వు పాపం చేసావు కదా, కళ్ళు పైకి పడినాయి,
నువ్వు ఇట్లా ఉన్నావు. నీతో ఉన్న ఆ స్త్రీ నీ ముందు చూసి నవ్వుతుంది. ఒక్కత నవ్వట్లేదు, ఇప్పుడు కొన్ని వేల మందిని అక్కడ పోగు చేసి మండపంలో నవ్వుతుంది. మీరు ఎన్ని నవ్వినా నాకు ఒకటే తెలుసు, ఆయన ఇష్టం చేయటానికి నా మనసును నిలిపితే నా ప్రార్థన ఆయన జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. సో దైవజనులము, నీ దేవుడు మనము మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులను దయను పొందుకోవటానికి మనం ఇక్కడ లేము. అయితే మనుషుల దయ మనకి కలుగునట్లు దేవుడు దయను పొందుకున్న తర్వాత కలుగుతుంది. సో ఎప్పుడైతే సంసోను అక్కడికి వెళ్ళి, ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు, ఆశ్చర్యరీతిగా దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారంటే మొత్తం అవుట్ కాబట్టి మన చేతికి దొరికాడు. అతడు నీ చేతికి దొరకచ్చు, కానీ దేవుడు తన ఎడల కలిగిన ఆలోచనను తను కోల్పోనంత కాలం అతడు ఎప్పుడు దేవుడికి దొరికేవాడుగానే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. నీ ఎడల దేవుని ఆలోచన ఏదైతే ఉందో, నీ కళ్ళు పోవచ్చు, నువ్వు అన్ని విషయాల్లో నువ్వు తప్పిపోవచ్చు, కానీ సేవకుడుగా దేవునిని సంతోషపెట్టడానికి, దేవుని యొక్క ఇష్టం చేయటానికి నువ్వు ఇక్కడ ఉన్నావు అని ఆయనకు నువ్వు చెప్పినప్పుడు కొన్ని వాతావరణాలు కదలటం మొదలు పెడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు అంతే అన్నారు, తండ్రి నా ఇష్టం చేసుకోవటానికి రాలేదు అనగానే పాతాళం వణకటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు పోల్చకూడదు, కానీ సంసోనులాగా లోకపు పాపాలు ఆయన మీదకి వచ్చినాయి, కానీ తన యొక్క ఏర్పాటును మాత్రం తను వదిలిపెట్టలా. తన ఏర్పాటులోంచి ప్రార్థన చేస్తున్నాడు. పాపము కాని ఆయన పాపిగా మార్చబడ్డాడు. ఈ పాత్ర నా దగ్గర నుండి తొలగించని, సాధ్యము కాకపోతే ప్రభువా నీ చిత్తమే నెరవేర్చని దేవుని దైవజనులుగా మనం ఏమి ప్రార్థించాలో అది మనము ప్రార్థించటానికి, మనము ఏది దేవుని యొక్క చిత్తం చేయాలో అది చేయటానికి దేవుడు 100 మందిని కలిగి లేడు, నిన్నొక్కడనే కలిగి ఉన్నాడు. అది నువ్వే చేయాలి. సూర్యచంద్రుల్ని యెహోషువని ఆపాలి, సుధీర్ బ్రదర్ కాదు ఆపాల్సింది. ఇన్ని వేల సంవత్సరాలుగా ఒకళ్ళు సముద్రం ఎందుకు చీల్చలేదంటే మోషేకి చీల్చాలి. అది దేవుడు తనను మహింపరచుకోవటానికి మోషే ద్వారా కొన్ని ఏర్పాటు చేశాడు. మోషే ద్వారా కొన్ని జరగాలి. మోషే అడుగుతుంటే దేవుడు నువ్వేంటి అడుగుతావు, నువ్వు చేయి చాపన్నాడు. ఎందుకంటే నేను నిర్ణయించాను, నువ్వు నా చిత్త ప్రకారం చేయటానికి నేను ఏర్పాటు చేశాను. కొన్ని నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు వెళ్ళి నిలబడి మిగతా పనులు జరుగుతాయి అన్నాడు. మనము ఏర్పాటు చేయబడిన దాని కొరకు మనం నిలబడినప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం లేదు, అవి నీకు స్పందిస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో దైవజనులు మనం ఇక్కడ గమనించండి, ఇది మన నుంచి ఈ పొర తొలగిపోవాలి. మనము వారిని ప్రేమిస్తాం, మనము వారి ఎడల దయగలుగుంటాం, మనం వారి అవసరాలు కూడా చూస్తాం. ఆకలిగొని ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారా, బట్టలు లేకపోతే నాకు బట్టలు ఇచ్చారా, మనం వాళ్ళ ఎడల దయ చూపిస్తాం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మనము మెయిన్గా ఇక్కడున్నది ఆయన యొక్క ఆలోచన ఇష్టాన్ని చేయటానికి మనం ఉన్నాం. ఆయనకు చేసే ఆలోచన, ఆయన పని మీద మనం ఇక్కడ ఉండాలి. ఆయన పని మీద ఉండే దానిలో ఒకరికి అన్నం పెట్టచ్చు, ఒకరికి బట్టలు ఇవ్వచ్చు, అది దానిలో భాగం. యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసుప్పుడు ఆయన మాట్లాడిన మొదటి మాట ఏమిటంటే, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరుగరా. మా అమ్మ నాన్న బాధపడతారని మా అమ్మ నాన్నను సంతోష పెట్టడానికి రాను ఇక నేను, ఎందుకంటే నా టైం వేరే ఫేజ్లోకి వచ్చింది. ఇప్పుడు దేవుని యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య స్టార్ట్ అయిన ఆ మొదటి వర్డ్స్ ఏంటంటే, నేను నా తండ్రి పని మీద ఉండాలని. మీరు నా కొరకు ఎందుకు వెతుకుతున్నారు? మీరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారు? తల్లి మాట అంటది, మేము బాధపడ్డామంటది. అదే నేను ఆ మాట ఏమి ఉపయోగిస్తుంది? లూకా 2లో మరియా ఏమంటదండి అక్కడ? లూకా యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఆలయంలో యేసుప్రభు దగ్గరికి వచ్చి మరి ఉపయోగించే పదం ఏంటి? అదేమిటి ఆ పదం?
ఆహా. ఏంటి? నేను అందుకే అడుగుతున్నాను, సేవకులు మనకి ఆ క్యారెక్టర్స్ పట్టుకోవాలా మనం. నేనయు Praise God. We are sorrowful. We think that we missed you. నేను ఎక్కడో మిస్ అయిపోయామని ఎందుకు పడుతున్నావు? మా చిన్నబాబు ఉన్నాడు, ఎప్పుడైనా వాళ్ళ మమ్మీతో ఏదైనా మాట్లాడినప్పుడు, అరే మమ్మీ చూడరు ఎంత బాధపడుతుందని వాళ్ళు మాట్లాడకూడదు కదా అంటే, వాడు ఏదో ఒక టైంలో ఒక 10 నిమిషాల లోపే వెళ్ళి మమ్మీ సారీ మమ్మీ అని చెప్పి వచ్చి ఉంటాడు. వాళ్ళ మమ్మీని నేను తర్వాత అడిగితే చెప్తుంది, వాడు వచ్చి మళ్ళీ మమ్మీ సారీ మమ్మీ అని చెప్పి వెళ్ళాడు. మామూలుగా పాప స్వభావం ఉన్న మన పిల్లలే అమ్మ దుఃఖపడింది అంటే స్పందిస్తామే. యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకెంత స్పందించి ఉండాలి? దుఃఖపడే వారిని చూసి కన్నీళ్లు కార్చేవాడు ఆయన. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని సంతోషపెట్టడం కాదు, ఇప్పుడు నా తండ్రి పని మీద ఉండాలి. మనకి మన లోపలికి అది నాటుకుపోవాలి ప్రభు కృపలో. మీరేం చేయాలని చెప్పడానికి లేని ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏమి చేయాలో దాన్ని అనుమతించండి అని చెప్పాలనుకున్నాను ఇక్కడ, అంతే. ఎందుకంటే మీరేమి చేయలేరని నాకు తెలుసు, ఎందుకంటే నాకు తెలుసు నేనేం చేయలేకపోతున్నాను. ఆయన చేసేవాడు. కాకపోతే మనకి ఆ వెలుగు మన మీదకి రావాలి, మనకు ఆ గ్రహింపు రావాలి. ఎప్పుడు ప్రభువా నా జీవితంలో తల్లి ఉపయోగించిన పదం వెరీ స్ట్రాంగ్ వర్డ్, వెరీ స్ట్రాంగ్. 12 సంవత్సరాలు పెంచిన వీళ్ళిద్దరు తల్లి తండ్రి అని ఎందుకన్నారు? యేసు ప్రభు వారికి తెలియదేమో ఏమని, యేసోపును బట్టి నేను పుట్టానని యేసు ప్రభు అనుకుంటున్నాడేమో. 12 సంవత్సరాల పిల్లలకి ఆ జ్ఞానం ఉంటుందండి? మామూలుగా నాన్న లేకుండా నేను పుట్టను అనే జ్ఞానం ఉంటుందా? మా అమ్మ నాన్న అనుకుంటారు కానీ నాన్న లేకుండా నేను పుట్టను అనే జ్ఞానం ఉంటుందండి? ఉండదు. మా అమ్మ నాన్న ఆ టర్మినాలజీలో మాట్లాడింది ఆమె. యేసు ప్రభు వారు అవి మీ నాన్నయ్య అయినా, ఎందుకంటే ఆయన తిరిగిన సొసైటీ అది, తనను కూడా ఆ స్థాయికి అనుకుందామే. మీ నాన్న నేను ఆ వర్డ్స్ దుఃఖపడుతున్నాను. ఆ మాటకు కనీసం ఆదరణగా అమ్మా ఆ దుఃఖపడుతున్న మాటకి ఏదో ఒక పదం చెప్పాలి యేసయ్య. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? నన్ను మీరు ఎందుకు వెతుకుచూ ఉన్నారు? దుఃఖపడుతున్న వానికి నువ్వు చెప్పాల్సింది, వెతుకుతున్న వానికి నువ్వు చెప్పాల్సిన మాట అదేనా? ఏమన్నారండి అక్కడ? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎలాగా మీరు నన్ను వెతుకుతున్నారు? అరే నేను దుఃఖపడి వెతుకుతున్నానంటే నువ్వు కనీసం దుఃఖానికి నువ్వు ఏదన్నా సరే అనాలి కదా. నువ్వేళ నన్ను వెతుకుతున్నా తండ్రి పని మీద. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్స్ మినిస్ట్రీ. మనము మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి, సన్మానించాలి. అది దేవుడి ఆజ్ఞ. అయితే అదే సమయంలో ఇది కూడా మనం కలపాలి. ఏమిటంటే నువ్వు ఎవరిని సంతోష పెట్టడానికి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకోవాలా. నువ్వు ఎవరి దయను సంపాదించుకోవటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలా. మనుషుల దయ ఆటోమేటిక్గా నీకు వచ్చేటట్లు దేవుడు చేస్తాడు. ఇక్కడ దేవుని యొక్క పరిచర్య మనము పక్కకు వెళ్తూ ఉంటాం. ఇక వీటి విషయాలు నేను ఆ విధంగా మాట్లాడి మీ మనసుల్ని నేను అటువైపుకి తిప్పటం ఇష్టం లేదు. మన సంఘాల్లో కొంచెం డబ్బు ఇవ్వగలిగే వాళ్ళు కానీ, లేకపోతే కొంచెం ఎడ్యుకేటర్స్ కానీ, ఇంకేముందండి అందరికంటే ఒక ప్రత్యేకత ఉన్న వానితో స్వతహాగా సామాన్యంగా మనం ఇచ్చే ప్రియారిటీ కానీ. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాల్సి వచ్చిందంటే మనం ఈ పార్టీ వారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ద ఫస్ట్ స్టెప్, మనము ఆయన పని, ఆయన సంతోష పెట్టడానికి మనం ఇక్కడ ఉన్నాం.
అప్పుడు ప్రభు అన్నాడు, ఎవడైనా నా చిత్తము చేయ నిశ్చయించుకుని ఎడల ఫస్ట్ వాడు గ్రహించేది ఏంటంటే ఈ బోధ దేవుడి నుంచి అవునా కాదా, లేకపోతే దేవుడి నుంచి ఏమిటి ఇప్పుడు తన గొర్రెలకి ఏంటి, తన జీవితంలో ఏంటి, ఈ సమయంలో దేవుడు ఏంటి అనేది వాడు నిశ్చయించుకున్నప్పుడు మాత్రమే వాడు గుర్తిస్తాడు. సేవకులను మనల్ని నడిపించే రథం అది. ఆయన అవసరతను మనం వెదికే వారంగా ఉన్నప్పుడు మన యొక్క రథం ముందుకు వెళ్తుంది. దేవునికి స్తోత్రం. మన యొక్క రథము అనగా మనకు దేవుడిచ్చిన పరిచర్య. దేవుడికి స్తోత్రం. మనకి దేవుడిచ్చిన యొక్క పరిచర్య. ఇట్స్ అ చారియట్. ఏలియాకు రథాలున్నాయి, ఎలీషా చుట్టూ రథాలున్నాయి. ఇట్స్ అ మినిస్ట్రీ. దేవునికి స్తోత్రం. అది నీ బలం, దేవుడు నీకు ఇచ్చిన బలం. సో దైవజనులుగా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన చిత్తం చేయ నిశ్చయించుకునే ఎడల మనము మన యొక్క అవసరతను ఏమిటో మనం గుర్తించాలి. దేవుడికి ఇప్పుడు ఏం కావాలి, అది ఎలాగయ్యా, ఏం కావాలని నేను ఉపవాస ప్రార్థన ఉంటే నువ్వు ఏమి కావాలంటే నువ్వు నిశ్చయించుకుంటేనే ఏమి కావాలో ఆయన నీకు తెలియపరచగలడు. ఎందుకు అంటే స్వరమో నీకు తెలియదు. ఏది ఏ స్వరమో నీకు తెలియాలి అంటే నువ్వు వింటుంది దేవుడిని మహిమపరిచేదా లేక వేరే దాన్ని మహిమపరిచేదా నువ్వు గ్రహించగలగాలి అంటే ఆయన చిత్తము చేయ నిశ్చయించుకున్నప్పుడు మాత్రమే ఇది దేవుడికి కావాలి, ఇది దేవునికి కాదని నువ్వు గుర్తించగలవు. నీకొచ్చే నూతన ఆలోచనలను నువ్వు చేయటం కాదు, లేకపోతే మనల్ని పెద్దగా చేసే విషయం మీద మనం మనసు పెట్టడం కాదు. మనం దేని మీద మనసు పెట్టాలి అంటే దేవుడు దీని ద్వారా మహిమపరచబడతాడని సింపుల్గా చెప్పొచ్చు. కానీ మన హృదయంలో దేవుని మహిమపరిచేది ఏమిటో మనము గ్రహించగలుగుతున్నప్పుడు ఆయన బోధను గ్రహిస్తాం. ఎందుకంటే తన మహిమను వెతుకువాడు తన బోధను బోధిస్తాడు. నువ్వు ఏ బోధ బోధిస్తావంటే నువ్వెవరి మహిమను వెతుకుతున్నావో వాళ్ళ బోధ బోధిస్తావు. సపోజ్ నా మహిమను నేను వెతికితే నాకు సంబంధించిన బోధను నేను బోధిస్తాను. దాని అర్థం ఏమిటి అంటే అది నాకు మహిమను, నాకు దేవుని మాటే కానీ అది ఘనత నాకు రావాలి, అది నా బోధ. దేవుని మాటే దేవునికి ఘనత రావాలి, అది దేవుని బోధ. ఈ రెండింటికి కూడా మనం వ్యత్యాసాన్ని గ్రహించాలి అంటే మనం ఆయన ఉచితము చేయ నిశ్చయించుకున్న వారమైతే మనం నెమ్మదిగా ఆయన మహిమను వెతికే వారంగా పరిపక్వతకు వస్తాం. ఆయన మహిమను వెతికే వారంగా మన పరిపక్వతకు వచ్చినప్పుడు నీకు బోధ, దేవుడి అవసరం ఏమిటి ఇప్పుడు నా జీవితంలో, నీ జీవితంలో, ఇది దేవునికి అవసరం, దేవునికి అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో దైవజనులు మనం ఆయన అవసరాన్ని తీర్చడానికి ఉన్నాము. అయ్యా నేను దుఃఖపడుతున్నాను అంటే అమ్మా నేను ఆయన అవసరం తీర్చడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. మరి అటువంటి ఆయన చివరిలో తల్లిని యోహానికి అప్పగించలేదా, వాళ్ళని పట్టించుకోలేదంటలా పట్టించుకున్నాడు. కానీ మనకు ఒక విషయాన్ని నేర్పు, మనం దేవుని అవసరం తీర్చడానికి ఎంతమంది దైవజనులు నిజంగా నాకన్నీ దూరమును గాక నీ అవసరం తీర్చేవాడిగా నన్ను ప్రతిష్ఠించని ఎంతమంది దైవజనులు, పాత్రలు ఆయన దగ్గర కన్నీళ్లు కార్చగలం. నాకన్నీ దూరమవును గాక నీ అవసరం తీర్చేవాడిగా నన్ను ప్రతిష్ఠించు. ఎందుకంటే ప్రతిష్ఠించు అన్న మాట ప్రతిష్ఠింపబడి గొప్ప కార్యాలు చేయాలని కాదు. ప్రతిష్ఠించు అన్న మాట నన్ను నేను ప్రతిష్ఠించుకోవటం కూడా నాకు చేత కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రతిష్ఠిస్తేనే యెహోవా ఏర్పాటు చేసుకుని వాడే, మీరు చెప్పగలరా మిగతాది? యెహోవా ఏర్పాటు చేసుకున్నవాడే. నేను చెప్తాను కానీ రిఫరెన్స్ చూపిస్తా, ఎందుకంటే మీకు రిఫరెన్స్ చూపిస్తేనే ఇట్ విల్ బి యూస్ఫుల్. సంఖ్యాకాండం 16వ సంఖ్యాకాండం 16వ అధ్యాయం 7వ వచనం. 16:7 సంఖ్యాకాండం. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్ననో దాని పరిశుద్ధుడు
దాంట్లో కొంచెం ఆ లైఫ్ పెట్టి చదువుతాను చూడండి. అప్పుడు యెహోవా యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనెనో. ఎవరండి ఏర్పరచుకునేది? ఏర్పరచుకునేది కనుక ఒకవేళ యెహోవా అయితే, ఏర్పరచుకునేది కనుక యెహోవా అయితే, ప్రైజ్ గాడ్, వాడు ఎటువంటి వాడు నాటి పరిశుద్ధుడు, ఎందుకంటే ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనగా. నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. ఇక వాళ్ళ బలహీనతలోనే నాకు తెలుసు. నువ్వు వాడిని నాజీరు చేసిన తర్వాత వాడు వెళ్ళి వేశ్య దగ్గర పడుకుంటాడు, నాకు తెలుసు. అది నాకు వదిలే, నీకు అనవసరం. అది హృదయానుసారుడు రేపొద్దున్న అతడు వెళ్ళి వేరే భార్యతో పాపం చేశాడు, నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. ప్రైజ్ గాడ్. ఏంటయ్యా సమూయేలుని గొప్ప ప్రవక్త అన్నావు. అతడు ప్రవక్త అయితే దేవుడు ఎవరిని రాజుగా అభిషేకించాలన్నది గమనించడా? నాకు తెలుసు, నువ్వు కామ్గా ఉండు. సమూయేలు నోటి నుంచి వచ్చిన మాట నేల రాలేదని ఏర్పాటు చేసుకుంది ఎవరు? యెహోవా. ఆయన చేయబెడితే మనం దూరంగా ఉంటాం, మంచిది. అయితే ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన ఏర్పాటు చేసుకుని వాడే అంటే మిగతా వాళ్ళు కాదు, ఆయన ఏర్పాటు చేసుకుని వాడే డిక్లేర్డ్. కాబట్టి మనం ప్రభువుని ప్రతిష్ఠించమని మనం అడిగినప్పుడు, ప్రభువు నువ్వు ప్రతిష్ఠింపబడకుండా నేను చేసుకున్న ప్రతిష్టకు అంత అర్థం ఉండదు. మనం ప్రతిష్ఠించుకోవాలి, కానీ దేవుడు మనల్ని ప్రతిష్ఠించాలి. దేవుడు మనల్ని ప్రతిష్ఠించేటట్లుగా మనం ప్రతిష్ఠించుకోవడానికి లభించాలి. దట్స్ ఆల్. కానీ ఫైనల్ ప్రతిష్ఠ నీది కాదు, దేవుడిది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వేరుగా ఉండాలి. బాప్తిజం ఇచ్చి యోహాను తల్లి గర్భం నుంచి వేరు చేయబడ్డాడు. కానీ దేవుని యొక్క వంతు ఏదో తెలుసా? దేవుని యొక్క వాక్ బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చే వరకు కూడా బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉన్నాడు. వేరు చేసుకోవటం నీ వంతు. నాన్న ఇటు చూడాలి. వేరు చేసుకోవటం నీ వంతు. దర్శించి నిన్ను నాకు అరణ్యంలో ఒక కేకగా, ఒక శబ్దంగా చేయటం నా వంతు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, అతనికి ఏమిటో తన యొక్క దేవుని యొక్క ఆలోచన తన జీవితంలో ఏమిటో తనకు తెలుసు. అది దాటి ఆయన ఏమీ మాట్లాడలే. బైబిల్ చెప్తుంది, బాప్తిజం ఇచ్చి యోహాను ఒక సూచన కూడా చేయలేదే. కానీ బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు వారి గురించి చెప్పినవన్నీ కూడా కరెక్టేనే. అంటే పాత నిబంధనలో పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు వారినే సూచనలు అడిగారు. వీళ్ళు ఏదైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి 5 రొట్లు 2 చేపలు తిని, నువ్వు మాకు ఏ సూచన చూపిస్తావు? మోషే మాకు ఆహారాన్ని మన్నాన్ని ఇచ్చి మాకు దేవుడు మాట్లాడేవాడని సూచన చూపించాడు. నువ్వు ఏ సూచన చూపిస్తావు నేను నమ్మటానికి అని అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని. పాత నిబంధనలో వారందరూ కూడా ఒక సూచన చూపించు అంటారు. కానీ వాళ్ళు అదే సూచన డైరెక్షన్లో మాట్లాడుతున్నారు. బాప్తిజం ఇచ్చి యోహాను ఇచ్చిన మెసేజ్ అంతా పర్ఫెక్ట్. ఒక సూచన కూడా చేయలేదే. ఆయన ఒక సూచన ఏదైనా చేసినట్లయితే ఆయన చెప్పేది కరెక్ట్ అని మనం అనుకుంటాం. ఆయన ఒక సూచన కూడా చేయకుండా ఆయన గురించి చెప్పినవన్నీ కరెక్టే అవుతున్నాయే. దాని అర్థం ఏమిటో తెలుసా? బాప్తిజం ఇచ్చే యోహాను ఏ సూచన చేయటానికో దేనికో పక్కకి వెళ్లకుండా దేవుడు తనకి ఏదైతే ఏర్పాటు చేశాడో దాని కొరకు తను అలాగే నిలబడ్డాడు. అటువంటి పరిచర్లు ఎలాగుంటాయి అంటే, మనం బ్రతుకున్నంత కాలం ఉండవు, మనం చనిపోయినా కూడా ఉంటాయి. అందుకు మనం ఏర్పాటు చేయబడ్డాం. నీ వెలుగు నీతో ఆగిపోదు. నీ వెలుగు కొంచెం కింద నుండి దీపపు స్తంభం మీద పెట్టబడాలి. దీపపు స్తంభం మీద నుండి కొండ మీద ఉన్న యొక్క పట్టణముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. యేసుప్రభువే మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. సో దైవజనులు మనం, ఇఫ్ వి ఆర్ కాల్డ్ బై గాడ్, యూ హ్యావ్ ఎన్ అసైన్మెంట్. You have an assignment. One thing, few things are meant for you. నీకు కొన్ని విషయాలు నీకు నిర్ణయింపబడ్డాయి. అందులో మాత్రమే
దేవునికి నువ్వు మహిమ తెచ్చే పాత్రగా ఉండగలవు. మిగతావి నీ మహిమకు నిన్ను లాక్కొని వెళ్ళిపోతాయి. నువ్వు వేరే విషయాల్లో చేపెట్టినప్పుడు అవి నిన్ను మహిమపరిచేవిగా నిన్ను లాగుకొని పోతాయి. కానీ దేవుడు నిన్ను ఏది మహిమపరచడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ మహిమపరిచే యొక్క పరిచర్య నువ్వు చేస్తూ ఉండగా నిన్ను ఆ కంచెని ఏదీ దాటలేదు. Praise God. Nobody can come. You are meant in that area. ఆ ఏరియా లోపలికి ఎవరు వచ్చినా కూడా వెలుగు ఇక్కడ ప్రకాశిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. సో వీఆర్ హియర్ టు డూ హిస్ విల్. కొన్ని సందర్భాలను ప్రభు నీది కానిది చేయకుండా నన్ను కాపాడు. కృప గూర్చి మీకున్న అండర్స్టాండింగ్ ఏమో కానీ కృప గూర్చి నాకున్న అండర్స్టాండింగ్, మనకి కృప అవసరం. ఎందుకో తెలుసండి, మనం ఇంకా ఎక్కువ దేవుడి కోసం చేయటం కోసం కాదు. కృప మనకి ఎందుకు అవసరమో తెలుసా? దేవుడు మన ద్వారా చేసేది మనం చెడగొట్టకుండా మనల్ని చేయటానికి అనుమతించడానికి మనకు కృప కావాలి. దేవుడు చేయటానికి ఇష్టపడటం లేదని మనమే చేయటానికి ఇష్టపడుతున్నాం అన్నట్లుగా ప్రభువా నాకు 7 ఆత్మను అనుగ్రహించు అంట. ఉన్న ఒక్కింత ఆత్మ నువ్వేం చేస్తున్నావు నువ్వు చెప్పగలగాలి. దేవుడు 7 ఆత్మను 10 ఆత్మను నీకు ఇచ్చే విషయంలో ఆయన ధారాళంగా ఇచ్చేవాడని బైబిల్ చెప్తుంది. మనకు అండర్స్టాండింగ్ లేక మరి కృప నీకు ఎందుకో తెలుసు అవసరం. కృప నీకు అవసరం ఎందుకంటే దేవుడు చేసేవాడు ఏంటండి, దేవుడు చేసేవాడు నా గురించి నాకు తెలుసు. ఆయన చేసే విధానంలో ఎక్కడో చోట ఏలు పెట్టే బుద్ధి నాది. సో నాకేం కృప కావాలి అంటే ఆయన చేసే పనిలో సహకరించాలే కానీ నా సొంత పనిని దాంట్లో కలపకుండా ఉండటం నా వల్ల కాదు. ఎందుకంటే నా స్వభావమే వేరు. ఒక కృప వచ్చి నన్ను కాపాడాలి అలాగ చేయకుండా. కృప ఇవ్వు ప్రభువా నాకు. అందుకని మన మీటింగ్స్కి ఎక్కడికి వెళ్ళాడు, ప్రభువా నాకు కృప ఎక్కువ ఇవ్వు ప్రభువా, నాకు కృప ఎక్కువ కాదు. ఎందుకంటే నీదైనది నీ అవసరతను నేను అక్కడ తీర్చాలి. లేకపోతే ప్రభువా మనుషుల అవసరతలు నేను తీర్చేవాడుగా ఉంటాను. దేవుడు మీ అవసరతను తీర్చాలి. దేవుడు అవసరత మీ అవసరతను తీర్చటం దేవుడికి స్తోత్రం. కానీ నా పని మీ అవసరత తీర్చడం కాదు, ఆయన అవసరత తీర్చడం. మనం ఏం చేస్తామంటే దేవుడు మన అవసరతను తీర్చడమే కదా. గొర్రెల్ని మేపు, గొర్రెల్ని కాయి, గొర్రెల్ని పోషించమని పేతురుకు చెప్పాడు కదా. దీన్నే కదా మనం చూడాల్సిందంటే అసలు గొర్రెల్ని మేపు అనే యొక్క అవసరత ఎవరిది? మనం ఈక్వేషన్స్ మనం షార్ట్ కట్లో పెడతాం. ఈక్వేషన్స్ బైపాస్ రోడ్ తీసుకుంటాం. మనం అవసరత ఎవరిది? నా గొర్రెలు అని నోరు తెరిచి మాట్లాడింది పేతురా యేసు ప్రభువా? ప్రభు నీ గొర్రెలు ప్రభువా అని ఆయనతో నువ్వు మాట్లాడాలి అంటే అప్పుడే నువ్వు నిజమైన ఒక దాసుడుగా ఒక లీడర్గా మారుతావు. మోషే ఏమన్నాడో తెలుసా? మోషే నీ ప్రజలయ్యా, నన్ను తీసుకొచ్చావు, వీళ్ళని అరణ్యంలో చంపావని నీ కీర్తికి అవమానం కలుగుతుంది ప్రభువా, కాబట్టి వీళ్ళని చంపొద్దని ఎట్లా మాట్లాడే తెలుసా? నా రక్త సంబంధికులు అని మాట్లాడలా, నీ ప్రజలయ్యా అని మాట్లాడాడు. పేతురికి దేవుడు గొర్రెలు నీవి అని పేతురికి దేవుడు చెప్పాడు. రేపొద్దున పేతురు పాస్టర్ అయ్యి ఈ నా గొర్రెలు అన్నట్లు ఆ గొర్రెల మీద యేసు ప్రభువుని పక్కన పెట్టి వీళ్ళని ప్రేమించడం కాదు. అది గొర్రెల మీద ప్రేమ కాదు. అది నువ్వు దేవుని అవసరం తీర్చడానుకున్నావు. దైవజనులు తల్లి దుఃఖపడిన అమ్మ, నేను ఆయన అవసరం తీర్చడానికి నేను ఎక్కడున్నాను. మీరెందుకు నా గురించి, ఇంకో మాటలో చెప్పాలంటే నన్నెందుకు దుఃఖ పెడతారు మీరు? ఆమేన్. మీ అవసరాలు తీర్చమని, ఆయన అవసరం తీర్చడానికి నేను వచ్చాను. దేవుడు స్వరం ఇలాగే ఉంటుంది. అలాగే ఉన్న వారిని దేవుడు వెంబడిస్తాడు. దేవుడు వారితో మాట్లాడతాడు. దేవుడు వారిని పైకి లేపుతాడు, నడుపుతాడు. యెషయాతో దేవుడు అన్నాడు, మా కొరకు ఎవరు వెళ్తారని. ఎందుకంటే యెషయాకు ఆ స్థాయికి వచ్చాడు. యెషయా ఎలాగ వెళ్తాడంటే నన్ను పంపన్నాడు. ఎవరి కోసం? ప్రజల కోసం కాదు, నా కోసం. నీ కోసం ఏంటి? నా ప్రజల కోసం నేను, నా కోసం నువ్వు. గమనించండి, ఈ ఈక్వేషన్ ఎప్పుడు మార్చొద్దు. నా ప్రజల కోసం నేను, నా కోసం నువ్వు. తప్పిపోయిన యొక్క గొర్రెల కోసం నేను, ఆమేన్,
నా కోసం నువ్వు, కాబట్టి నిన్ను నా కోసం పంపిస్తున్నాను. నువ్వు గొర్రెల కోసం వెళ్ళొద్దు, నా కోసం వెళ్ళు. ప్రైజ్ గాడ్. సో దేవుని సేవకులు మనం దేవుని యొక్క ఈ బోధ ఎక్కడ నుండి, మనం ఈ యొక్క బోధ విషయంలో ఒక బోధ మనకి తెలియకుండా మనకి ఎక్కేస్తుంది. ఒక బోధ మనకి తెలియకుండా మనకి ఎక్కేసి అందువలన వారు ప్రభువుని చూడలేని పరిచర్యగా మారుతుంది. ప్రభువు మాట్లాడుతున్న మాటలుగా వాళ్ళకి అనిపించవు. అది గొర్రెల కాపరి స్వరంగా ఉండదు. అది ఎందుకంటే కాపరిగా ఉన్న నేను నా కోసం మాట్లాడుకుంటాను, కానీ గొర్రెలు కాపరి స్వరాన్ని గుర్తిస్తాయి. ఈయన ద్వారా వస్తుంది, ఈయన స్వరం కాదు ఇది, ఇది నా కాపరి స్వరం. కాపరి స్వరం వినిపించడానికి నువ్వు కాపరిగా ఏర్పాటు చేయబడ్డావు. నీకు నువ్వుగా కాపరిగా ఉండటం కోసం కాదు. నీ ద్వారా కాపరి మాట్లాడాలి, నీ ద్వారా కాపరి స్వరం వాళ్ళకి వెళ్ళాలి. నీ ద్వారా ఆయన స్వరం వెళ్ళాలి అంటే మొదట నువ్వు ఆయనకి అటాచ్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యు మస్ట్ లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. You must listen the voice of God. So, actually నేను వేరే టాపిక్లోకి వెళ్ళాలి, కానీ I feel that I should tell you this. ఒక 2-3 విషయాలు దేవుని యొక్క సేవకులంగా దేవుడు ఈ క్షణమున మనకి ఈ దినాన లేక ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడో మనము గ్రహించడం అనేది చాలా 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 ముఖ్యం. అది నన్నైతే ఇట్ బ్రేక్స్ మై హార్ట్. It breaks my heart. దైవజనులుగా మనకు దేవుడు అవసరం ఏమిటో తెలియాలి. అఫ్ కోర్స్ ఈ భూమి మీద దేవుడు అవసరం. దేవుని బిడ్డల ఎడల దేవుని యొక్క ఆ యొక్క ఫ్లాక్, ఆ యొక్క షీప్ ఫ్లాక్, ఆయన గొర్రెల ఎడలే అది ఉంటుంది. కానీ మన యొక్క డైవర్షన్, చిన్న క్లిక్, చిన్న బోధ నీకు తెలియకుండా నువ్వు అంగీకరిస్తావు. ఎలా ఉంటాయండి? ఎంతమంది జ్ఞానులు వచ్చారు యేసు ప్రభు పుట్టినప్పుడు? 3. కానీ బైబిల్లో 3 అని లేదు. కానీ మనందరికి 3 అని ఎక్కేసింది. నాకెక్కేసింది కాబట్టి మిమ్మల్ని నేను అడిగా, లేదా నాకెట్లా తెలుసు? దానికి వాళ్ళు ఏం చేశారు? బంగారము, బోళము, సాంబ్రాణి. ఏది ఒకళ్ళు బంగారం, బోళం, సాంబ్రాణి మోయలేరయ్యా, ఏదో ఒకటే మోయగలరు అన్నట్లు. అంటే నేను చెప్తుంది ఏంటంటే, మేము 3 వచ్చుంటారేమో, లేకపోతే 2 వచ్చుంటారేమో, లేకపోతే 10 మంది వచ్చుంటారేమో, నాకేం తెలియదు. కానీ లేఖనాల్లో రాయబడనివి మనకి ఎక్కేస్తాయి. సపోజ్ చూడండి, 7 ఏండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది. నేనంటే 7 ఏండ్లు లోకం మీదకు శ్రమ వస్తుందని ఎక్కడుందంటాను. అక్కడిది అక్కడ కలుపుతాం. కరెక్ట్, 7 ఏండ్లు కరెక్ట్. చివరి వారం దానియేలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. అయితే మొదటి 3.5 సంవత్సరాలు వాడు మీకు సమాధానాన్ని తీసుకొస్తాడని ఏలి అర్ధవారంలో వాడు యొక్క దానిని నిబంధనను బద్దలు కొడతాడు. అంటే 3.5 వారంలో 3.5 రోజులు, లేకపోతే చివరి వారంలో 3.5 ఏం చేస్తాడంటే అంతా బాగానే నడిపిస్తాడు. ఏమండి? 3.5 తర్వాత విశ్వరూపం చూపించడం మొదలు పెడతాడు. మనం కొన్ని విషయాలు మనకు తెలియకుండా. సో నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు శ్రమల గురించి మాట్లాడటం కాదు, లేకపోతే జ్ఞానుల గురించి మాట్లాడటం కాదు. నా పాయింట్ ఏంటంటే, మనకు తెలియకుండానే మనం ఎక్కడికి వెళ్ళిపోతాము అంటే, మనము దేవుని అవసరాన్ని చూడటం కంటే సంఘం అవసరాన్ని చూడటం మొదలు పెడతాం. అది మనలను తెలియకుండా మన మహిమను, మన చిత్తాన్ని వెతికే వారంగా మార్చి ఆయన స్వరాన్ని గ్రహించలేని వారంగా మనం అయిపోతాం. బట్టి దేవుడు బయలుపరచబడకుండా అది బ్యారన్ ల్యాండ్ అయిపోతుంది. బ్యారన్ ల్యాండ్. దేవుని యొద్ద నుంచే దేవుడు అవసరాన్ని నువ్వు తీసుకురావాలి అంటే, ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, ఎలాగ ఆయన నిశ్చయించుకునేవారుగా పరిపక్వతకు వచ్చి ఆయన మహిమపరిచేవాడుగా నువ్వు ఉంటేనే ఆయన అవసరం ఏంటో నువ్వు గుర్తించు, ఆ బోధ ఏంటో నువ్వు గుర్తించగలవు. సపోజ్ నువ్వు ప్రభు యొక్క వాక్యం మందిరంలో చెప్పడానికి వేచి ఉంటున్నావు. దేవుడు ఇచ్చే ఆలోచన ఏదని చెప్తావు నువ్వు?
నీకు దేవుడు ప్రేరేపణిస్తాడు, కొన్నిసార్లు దేవుడు లేఖనాల్లో మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడిన కొన్ని విషయాలు ఈ రోజు ఇది చెప్పు అంటారు. ఎట్లా నువ్వు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడికి ఏది కావాలనేది నువ్వు ఎలా గుర్తిస్తావు? మొట్టమొదటిగా అసలు దేవుడికి కావాలనుకున్నది చేసే వ్యక్తిగా నేను ఇక్కడున్నాననే రియలైజేషన్ మనకు ఫస్ట్ కలగాలి. ఆ తర్వాత మన జీవితం అవును చేయాలి అని అనుకున్నాను. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? ఈరోజు ఆదివారం వచ్చింది, నేనేం చెప్పాలి? దేవుడు చెప్పాలనుకున్నది నువ్వు చెప్పాలి అంటే నీ పరిపక్వత లేకపోతే నువ్వు ఎదగటము ఎక్కడికి రావాలంటే ఆయన మహిమను వెదికే స్థాయికి రావాలి. అప్పుడే ఆయన మాట్లాడేది నాదా లేక ఆయిందా అనేది నీకు అర్థమవుతుంది. సంఘం దేవుని యొక్క బిడ్డలు చూస్తుంది కాపరి స్వరం కోసం కానీ నా స్వరం కోసం కాదు. నా స్వరం నన్ను మహిమపరుస్తుంది కాబట్టి ప్రజలు ప్రభువుని అతుక్కోవటం తక్కువైపోయింది. చూడండి, సంఘాల్లో ప్రభువుని అతుక్కోవటం ఎంత అయిందండి? ఎవరు స్వరం వింటారో వాళ్ళకి అతుక్కుంటారు, ఎవరు స్వరం వింటారో వారు హత్తుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యములో కేకవేయి శబ్దం కాపరి స్వరం. అందుకనే ఈయన్ని కూడా వదిలి నిజమైన కాపరి దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అది గొర్రెపిల్ల యొక్క శబ్దం. అది వాళ్ళందరూ కూడా గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యే నీ దగ్గర వాళ్ళు కూడా అక్కడికి వెళుతున్నారంటే అసలు నాలో నుంచి వచ్చే స్వరమే అది. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? యేసుప్రభు మాట్లాడుతూ నా తండ్రి ఎవరిని ఆకర్షించండి, ఎవడు నా దగ్గరికి రాలేడంటాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళ మీద లేదు ఆయన దృష్టి, తండ్రి పంపే వాళ్ళ మీద ఉన్న ఆయన దృష్టి. దేవుడికి చప్పట్లు కొడదాం. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు పరిచయం ఎలాగుంది? ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళ మీద లేదు, ఆయన దగ్గరకు వచ్చి అర్పణలు ఇచ్చే వాళ్ళ దగ్గర లేదు, ఆయన దగ్గరకు వచ్చి కాళ్ళు కడిగే వాళ్ళ మీద లేదు, ఆయన తల మీద నూనె పోసే వాళ్ళ మీద లేదు, ఆయనకి సమాధి ఇచ్చే వాళ్ళ మీద లేదు, లేకపోతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన నువ్వే దేవుని కుమారుడు అనే వారి మీద లేదు. నా తండ్రి ఎవరిని ఆకర్షిస్తున్నాడో నా తండ్రి మీద ఉన్నది నా దృష్టి. నా తండ్రి వారిని పంపుతాడు, వారికి నేను నిత్య జీవులు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. పరిచర్లు మనకు తెలియకుండా మనం సంఘానికే మనం ఇచ్చుకోవటమే సంఘములో ఉన్న పరిచర్య అనుకుంటున్నాము. కానీ అసలు సంఘములో ఉన్న పరిచర్య మనం ఆయనకి ఇచ్చుకోవటం అంటే ప్రార్థనలు ఇచ్చుకుంటాం అంటాం, కానీ మనము అసలైన విషయం దగ్గరికి వచ్చేప్పటికి తప్పిపోతాం. ఆయన అవసరం ఏమిటి? దేవునికి స్తోత్రం. ఆయన అవసరం ఏమిటి అది మనం గుర్తించాలి. దానికి ఆయన మహిమను వెదికే వారమైతే మనం గుర్తించగలుగుతాం. మన మహిమను వెతికే వారమైతే మన స్వరాన్ని గుర్తుపట్టలేం. దాంట్లో ఒకటి, ఆయన మహిమను వెతుకుతున్నామా, మన మహిమను వెతుకుతున్నామా? ఆయన మహిమను వెతుకుతున్న బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆయన మాటలను తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రెండవది కనుక మనం చూస్తే ఎవరు మెప్పును కోరుకుంటున్నామని ప్రభు అంటాడు. మనకు తెలియకుండా మనం కొంతమంది మెప్పును కోరుకుంటాం. చూడండి, లూకా సువార్తలో లూకా సువార్త 16-15 అధ్యాయండి. 16-15 ఒకసారి చూడండి. 15 వచనం, 16వ అధ్యాయం 15 వచనం చూడండి. చూడండి, ఎరుగును కాబట్టి మనుషులలో ఘనముగా ఎంచబడి దేవుని దృష్టికి గమనించాలి. ప్రభువు నుంచి మనము వినేది, ప్రభు విషయాలు గ్రహించడానికి ఒకటేమో మహిమ అని చెప్పాను. రెండోది మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో అసహ్యమైంది. మనము దేవుని యొక్క అవసరత ఏమిటో నేను మొదట చెప్పాను. రెండవది, దేవుని అవసరతను గుర్తించాలి అంటే నీ హార్ట్లో నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు మనుషుల నుండి నీతిమంతుడివి. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ నుంచి ఇదే వేవ్లో నేను వస్తున్నాను.
నువ్వు మనుషుల కొరకు మనుషుల నుండి నువ్వు కాక దేవుని కొరకు దేవుని నుండి వ్యక్తిగా ఉండాలి. దేవుని నుంచి వచ్చే మెప్పు నువ్వు కోరుకోవాలి. మనము ఈ విధంగా ఫోకస్ మార్చినప్పుడు మనము దేవుని యొక్క ఇష్టాన్ని భూమి మీద చేసే ఆయన పాత్రలంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. మనుషుల ముందు నీతిమంతులుగా, దేవుడు ముందు నీతిమంతుడుగా కనపడాలి. అది ఎట్లా? ముందు మనకి ఇది మనకి రావాలి. చూడండి, ఇంకొక విషయం, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. దేవుని వలన వచ్చు మెప్పును కోరక, ఇంతాకేమో నీతిమంతులు అనిపించుకోవటం, ఇప్పుడేమో అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలలో ఒకడు మెప్పు పొందుచున్న ఒకని వాళ్ళలో ఒకడు మెప్పు కోరుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? మీరు ఎలాగూ నమ్మగలరు. దేవుడు అంటే ఒక వ్యక్తికి నమ్మకము విషయంలో కూడా మార్పు వస్తుంది. 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ మనసులో ఉంచుకోవాలి. ఒకటి, నిజంగా మనం దేవుని మహిమను కోరుతున్నాం. ఎవరి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం? ఎవరు మెప్పుకు బదులు ఎవరు మెప్పును మనం కోరుకుంటున్నాం? ఇంకో మాటలో చెప్పాలంటే, దైవజనులుగా ఆర్ యు కనెక్టెడ్ టు ద పీపుల్ ఆర్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్? ప్రైజ్ ద లార్డ్. దేవుడి యొక్క అవసరతను చూస్తున్నామా, మనుషుల అవసరతను చూస్తున్నామా? దేవుడి అవసరత చూడండి. దేవుడి అవసరతలో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ మనుషుల అవసరాలు తీర్చబడతాయి. దేవుడు మన యొక్క జీవితాల్లో మనము మనుషుల వైపు చూచి మనమేమనుకుంటామంటే, మనము మనుషుల వైపు చూస్తూ వాళ్ళ కంఫర్ట్ను చూస్తాం, వాళ్ళకి అవసరత చూస్తాం, అన్నీ చూస్తాం. కానీ దేవుడు కంఫర్ట్ను చూడడం, దేవుని అవసరతను, దేవుడు మహిమను వెతకం. దేవుడు కంఫర్ట్ ఏంటి అంటే, ఆకాశ పక్షులకు బొరీలు ఉన్నాయి, గూళ్ళు ఉన్నాయి, నక్కలకు నాకు నో కంఫర్ట్. ఆయన మహిమను వెతుకుట బదులు మన మహిమను వెతుకుతాం. ఒక విషయం తెలియదు, మనము మనుషుల వైపు చూసి మాట్లాడద్దు, దేవుని వైపు చూసి మాట్లాడాలి. అది మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. అప్పుడు మాత్రమే నేను అన్నాను, ప్రభువా, నేను ఏదో సంపాదించుకొని సేవ చేస్తూ నలుగురికి సహాయం చేయొచ్చు అంటే, అప్పుడు ప్రభు నాకు తెలియపరిచిన ఒక విషయం ఏంటి, నువ్వు సంపాదించి నువ్వు సహాయం చేయగలిగితే ఒక 100 కుటుంబాలకు చేయగలవా? నీ బ్రతుకంతా 200 కుటుంబాలు నా చేతిలోనికి వస్తే ఒక పూటే 5 రొట్టెలు 2 చేపలతో 5,000 కుటుంబాలు తింటారు. నీ లెక్కలో నా పని జరగదు, నీ లెక్కలో నా పని జరగదు, నా లెక్కలోనే నా పని జరుగుతుంది. ఇది నా పని, ఇది నీ పని కాదు. నువ్వేం చూస్తున్నావు? నువ్వు మనుషులకు ఏం చేయగలవు అని చూస్తున్నావు. అది కాదు, నువ్వు నాకేం చేయగలవు, నా వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. దైవజనులు మనం ఒకటి గుర్తుంచుకోవాలి. లెట్ దేర్ బి ఎ టర్న్. ఇది ప్రభు ఇక్కడ కావాలనుకుంటుంది. ఇది మీరు వచ్చి నా నోట్స్ చూడండి, నేను లాస్ట్లో చెప్తాను నా నోట్స్లో ఏముందో. బట్ వెన్ ఐ స్టూడ్ దేర్, ద హోలీ స్పిరిట్ బిగన్ టు వేవ్ మీ, గో దిస్ వే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మనతో ఈ కొద్ది మందితో ఇంత ఇంటెన్స్గా మీరు దేవుని యొక్క మనసు, దేవుని వైపు మనసు నిలిపిన మీ యొక్క సమయాన్ని వృధా చేయటానికి కాదు, దేవుడు ఒక టర్నింగ్ తీసుకొస్తున్నాడు మనకి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంతకాలం నేను కానీ మీరు కానీ, నేను ఈ యొక్క పరిస్థితిలో ఉండి వెళ్ళిన వాడిని. రాయలసీమలో పరిచయం చేస్తున్నప్పుడు దేయాలు పట్టిన వాళ్ళు, మీరు వాక్యం చెప్తున్నారనుకోండి, వాళ్ళు వాక్యం వినరు. నోట్లో వాళ్ళు ఆకు ఒక్క వేసుకొని నములుతూ ఉంటారు. పళ్ళు, ఆడవాళ్ళకు కూడా పెదాలని ఎర్రగా ఉంటాయి, నల్లగా ఉండేవాళ్ళు అవి ఒక్కటే ఎర్రగా ఉంటాయి ఆ హిందూపుర చుట్టుపక్కల ఏరియాల్లో.
ప్రభా వీళ్ళకి వాక్యం వెళ్ళట్లేదు అని చెప్పి మీరు కనుక ఒక ఫాస్టింగ్ ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ఫాస్టింగ్ చేసి వచ్చి నిలబడ్డారనుకోండి, వాక్యం తెరవక ముందే నువ్వు నిలబడితేనే దేహలు పట్టిన వాళ్ళు డొల్లటం మొదలు పెడతారు. ఈ రెండిట్లో నేను డొల్లటంను నిద్రపోవటాన్ని చూడలేదు. నేను ఏం చూసాను తెలుసా, ఏదో విధంగా వీళ్ళ లోపలికి వాక్యం వెళ్లకుండా శత్రువు ఆపుతున్నాడని వాళ్ళని చూస్తున్నాను. మనము ఏమి చేయగలమని ఎలాగ చూస్తాం, కానీ ప్రభు నువ్వేం చెయ్యాలి అని ప్రభు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఇట్లాగే ఉపవాస ప్రార్థనలో కూర్చొని ఉన్నాం. కూర్చొని ప్రభా చేయాల్సిందంతా చేసాం కదా, ఇప్పుడు వీళ్ళకి వాక్యం చెప్పాలని ప్రయాసపడ్డాం, దెయ్యాలను వదిలించాలని ఉపవాస ప్రార్థనలు చేసాం, చేయాల్సినది చేసేది ఏమీ లేదు, బ్యాక్ ఖాళీ, అన్నీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, ఏం చేయాలి ప్రభా? ఆయన వైపు చూసినప్పుడు ఉన్నట్లుండి సంఘంలో ఒక గొప్ప ఉన్నట్లుండి ఏనాడు లేదు నాకు అటువంటి అనుభవం. అన్యులు వాక్యమే తెలియని వాళ్ళు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. ఏంట్రా ఎట్లా, నాకు ఆశ్చర్యంగా ఉంది అని నేను బయటకు చూస్తే, బయట ఆకులు చూసినా నాకు దేవుడి స్తుతి కనిపిస్తుంది ఆకులు. అందుకే అనుకుంటా చెట్లులారా చప్పట్లు కొట్టండి అన్నారు. ఇటు చూసినా దేవుడి స్తుతి కనిపిస్తుంది. ఏదో అయింది మొత్తానికి, దేవుడు నాతో మాట్లాడాడు. ఆ బ్రదర్ పేరు చెప్పి అతన్ని వచ్చి చెప్పమను, నేను అతనికి ఏదో చెప్పాను అన్నాడు. ఆ బ్రదర్ లేచి వస్తున్నాడు. లేచి వస్తే ఏంట్రా బైబిల్ తీసుకోకుండా వస్తాడు. మనదంతా కూడా భక్సింగ్ గారి బ్యాక్గ్రౌండ్ లేదు. నేను పెంటికోస్ల అనుభవం నాకు తర్వాత వచ్చింది, కానీ నేను బైబిల్ తీసుకోకుండా వస్తున్నాడు. ఏం చెప్తాడు ఇక్కడ వాకింగ్ కాక? అతను చదువు లేదు, అతను ఇటుకు లేచేవాడు. అతను లేచి వస్తున్నాడు లుంగి కట్టుకొని. ప్రభు నాతో చెప్పాడు. నాకేం చెప్పాడండి దేవుడు? ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని బ్రదర్ మీరు రండి దేవుడు ఏదో మాట్లాడారంటే అని చెప్పడం అంటే అది విశ్వాసమా? విశ్వాసంతో చెప్పడం కాదు. విశ్వాసం అనేది ఒక లెవెల్ వరకే, ఆ తర్వాత నువ్వు ఎరిగి ఉండాలి ఇంకంతే. బ్రదర్కి ఎంత విశ్వాసం అనొద్దండి, నాకు తెలుసు కాబట్టి అది విశ్వాసం ఏముంది తెలిసింది దాని దగ్గర. అతను వచ్చి పాస్టర్ గారు ముందే చెప్పారు నాకు, ఏదన్నా మీరు చెప్పాలనుకుంటే ముందు అయ్యగారికి తెలియపరచండి, తెలియపరిచిన తర్వాత చెప్దామని నేను ఆగున్నాను. నేను మొట్టమొదటిసారి ఇక్కడ పెద్ద దేవదూతలు దిగటం చూశాను అన్నాడు. నేను అసలు ఆయన అట్లా చెప్తాడని నేను అనుకోలేదు. నేను దర్శనాల కళ్ళు కూర్చొని నేను ఎందుకు మాట్లాడతాను అక్కడ? వాక్యం మారుమనసు, అతని దేవుడు మారుమనసు ఇచ్చాడు. వాటి చేతుల్లో పెద్ద సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ వాడిని సంఖ్యలతో బంధించారు, అది నేను చూశాను అన్నాడు. వెంటనే నేను 149 కీర్తన చివరి 4 వచనాలు చదవండి. వారి నోట దేవునికి చేయి, ద హై ప్రైజెస్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ మౌత్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ద హై ప్రైజెస్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ మౌత్. వాళ్ళ నోట్లో ఏముందండి? దేవుని యొక్క ద హై ప్రైజెస్, దట్స్ ద పీకెస్ట్ ప్రైజెస్. అంటే వాళ్ళు మొత్తం స్తుతికి అప్పగింపబడ్డారు. ఇక ద హై ప్రైజెస్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ మౌత్. తర్వాత వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఎవరినండి? వారి రాజులను, వీళ్ళని ఏలుతున్న రాజుల్ని గొలుసులతో బంధించుటకును, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, ఇనప సంఖ్యలతో వాళ్ళ గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో ఖడ్గమున్నది. దేవుడు స్తోత్రం. వారి నోట ఏముందండి? స్తుతి ఉంది, చేతుల్లో ఖడ్గం ఉంది. మిగతా ఏమవుతున్నాయి? వాళ్ళకున్న అధికారులు, రాజులు బంధింపబడతారు సంఖ్యలతో. మనకి ఇవన్నీ చేయటం మనకు తెలుసా? ఎప్పుడైతే ప్రభా అసలు నీ విషయం ఏమిటి ప్రభా ఇక్కడ అని చెప్పి ఆయన చూస్తున్నామో, దేవుడి ఈ కార్యం చేశాడు. దానికి గుర్తు ఏమిటంటే సంఘమంతా మనిషి చూడండి, దేవుడు ఎంటర్ అయితే మనిషి అవసరం ఉండదు. అంటే దాని అర్థం ఇంకా నువ్వు లీడ్ చేసేది ఏముండదు, ఇంకా నిన్నే లీడ్ చేసుకుని పోతూ ఉంటుంది. నువ్వు అవసరమే, కానీ తీసుకువెళ్ళిపోయేది ఇంకొకటి. ఆ రోజున స్పార్క్ మొదలైంది. ఆమె ఇప్పుడు ఊట్కూరులో 30 సెంట్లు స్థలం. ఆమె పెద్ద చర్చి, దగ్గర 150 మంది అన్యులు దేవుని మారారు. ఆమె
వాళ్ళ ఆత్మచేతని ఇప్పుడు వాళ్ళు వెళ్ళి దెయ్యాలు ఉన్న వాళ్ళు వాళ్ళు అంటారు, నేను వెళ్తే సార్ ఇప్పుడు మన ఊర్లో దెయ్యాలు ఇవ్వండి అంటారు. నిజం నేను చెప్తున్నాను, ఇంక లేవు సార్. మన చర్చికి ఆ బిల్డింగ్ అంత దూరంలో ఒక చిన్న ఆలయం ఉంది, మందిరం. దాంట్లో పూజారి దేవుడిని నమ్ముకొని ఇక్కడ కంచెలు కొడుతున్నాడు. వీళ్ళ కడుపు రగిలిగిపోయింది. ఒకరోజు పక్క ఊరు నుంచి స్టోరీ చెప్పి ఆత్మలో ఉన్న వాళ్ళు ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఊరు తిరిగి చెప్తాడంట ఊర్లో విషయాలు. అప్పుడు ఆత్మ చెప్తుంది, తెలుసు కదండి, అప్పుడు చెప్తుంది. వచ్చి ఆ ఊర్లో అక్కడ విని ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాడికి నాకు మీరు బల్లి ఇటు మానేశారు, ఈ గుడి మూసేశారు అంటే ఇంక పెద్ద బలి గిల్లి చేసి వాడిని పిలిచి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఇంకా నువ్వు చెప్పంటే నా వల్ల కావట్లేదు అన్నాడంటే వాడు మాట్లాడి అన్ని ఊరంతటిని చెలగాటం ఆడేశాడు. ఈ ఊర్లో మాత్రం చర్చి ముందున్న దాన్ని చూసి నువ్వు చెప్పు, మా ఊరు గురించి చెప్పు, నీకు అది చేస్తావు ఇది చేస్తావు అంటే ఏమో నాకు ఇక్కడ రావట్లేదు, నా మీద నాకు ఆత్మ రావట్లేదు అని వెళ్ళిపోయాడంట. రెండోసారి మళ్ళీ బలవంతంగా తెచ్చారట. తెచ్చి మళ్ళీ గుడి ముందు కూర్చోబెట్టారట. కూర్చోబెట్టిన తర్వాత ఒకడు అడిగాడంట, ఇంతకీ ఆ చర్చ సంగతి ఏంటి అన్నాడంట. ఏంటి వీళ్ళు అసలు ఏంటి వీళ్ళందరూ ఇట్లా మారిపోయి ఇట్లా వెళ్తున్నారండి. ఆ పవిత్ర ఆత్మ అంటున్నాడు, హే వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళతో మీరు వాళ్ళ జోలికి పోకండి, మీరు వాళ్ళ జోలికి పోకండి. అది వాళ్ళకి భయం వేస్తుంది. ఏంటిరా ఏంటి మేము పెద్ద కింగ్ హీరో అని ఏదో ఊరి నుంచి ఎక్కడికి తీసుకొస్తే వాళ్ళ జోలికి పోవద్దని వీడికి కూడా ఏదో ఎఫెక్ట్ అయ్యేటట్టు మాట్లాడుతున్నాడు ఏంటని. ఎవడు వాళ్ళ జోలికి రావటం, సైతానే దేవుడి పనికి సాగలుగుతున్నాడు. వాడు చెడగొట్టేవాడే, కానీ వాడి యొక్క అవివేకం. నేనేం చెప్పాలని చూస్తున్నానంటే, ఎంత జరగాల్సింది దేవుడి యొక్క విధానానికి మనం మనసు పెట్టినప్పుడు దేవుడికి స్తోత్రం. మనం ఏం చూస్తామంటే మనం మనుషులను చూస్తాం. మన దేవుని చూస్తే దేవుడు మనకి మనుషులను చూపిస్తాడు. ప్రభు దేవుని ఏర్పాటున్న దేవుని పాత్రలైన మీకు ఆయన మనుషులను చూపించును గాక. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు పరిచయం అలాగే జరిగింది. అపోస్తలుడైన పౌలు మనుషులను చూడలేదు, దేవుడు చూపించిన మనుషులను చూశాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 విషయాలు ప్రభు అంటున్నాడు. ఒకటి, నా చిత్తము నిశ్చయించుకునే ఎడల మీరు నేను ఏమిటి ఇప్పుడు చేయాలి అని నేను అనుకుంటున్నానో మీరు ఎరగాలి అంటే మీరు గ్రహించాలి, మీరు నా స్వరం వినాలంటే 3 ఫిల్టర్స్ దగ్గర మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. నెంబర్ 1 ఫిల్టర్, హూస్ గ్లోరీ యు ఆర్ సీకింగ్. ఎవరు మహిమను వెతుకుతున్నావు. ప్రైజ్ గాడ్. మనకు తెలుస్తుంది, అది మీకు తెలుస్తుంది. ప్రభు నీ మహిమను కాక ఇంకే మహిమను వెదికేది నాకు దూరం చేయ ప్రభు. ఎందుకు అంటే మన సామర్థ్యత మనకు తెలియాలి. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా నీకు తెలియకుండా నువ్వు ఎక్కడ జారి ఉంటావో నీకే తెలీదు. నీ గురించి నీకు తెలిసినప్పుడు దాని నుంచి రావాలి కానీ ప్రార్థన, నీ గురించి నువ్వు తప్పు అభిప్రాయంతో నువ్వు ప్రార్థన చేయకూడదు. నీ గురించి నీకు సరైన అభిప్రాయం ఉండాలి, అక్కడి నుంచి రావాలి ప్రార్థన. మన గూర్చి ఉన్న అభిప్రాయం సరిగ్గా లేనప్పుడు మనం చేసే ప్రార్థన కూడా సరైనది కాదు. మన గూర్చి మనకు సరైన అభిప్రాయం. ఒకసారి నువ్వు ఏ మైటీ వారియర్, నువ్వు దేవుడు పరాక్రమం గలవాడు అంటాడు, కానీ గిదియోను దాక్కోవాలి. గిదియోను సామర్థ్యత గిదియోనికి తెలియాలా, అప్పుడు దేవుడు సామర్థ్యత గిదియోనికి చెప్తాడు. మనం ఏం చేస్తాం, పరాక్రమం గల అని మీటింగ్లో చెప్పగా నువ్వు అని ఎగురుతాడు, వాడు రోడ్డు మీదకి వెళ్ళి పోట్లాడతాడు. మనల్ని ఎంకరేజ్ చేసే మీటింగ్స్ కాదండి, మనల్లో ఉన్న యొక్క విషయాలు మనం ఎక్కడ తప్పుపోతున్నాం, మనల్ని నిజంగా నువ్వు నిలబెట్టగలిగే పాత్రగా చేయబడే ప్రిన్సిపల్స్, ఆ విషయాలు మన లోపలికి ఎక్కాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు పరాక్రమం, అది గిదియోనికి చెప్పాడు దేవుడు, నీకు చెప్పలా. కానీ నువ్వు అది తీసుకొని ఏది ఎగురుదామంటే ఎంతసేపు ఎగరగలవు నువ్వు? కాదది మనకిష్టం వచ్చింది తీసుకోవటం కాదు, ఆయనకి ఇష్టమైన దాని వైపు మన మనసును పెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎన్నిసార్లు నేను మీరు మీకు ఇష్టమైంది చెప్పారు, ఆయనకి ఇష్టమైంది ఆలోచించావా? నీకు ఇష్టమైంది చేసినప్పుడు దేవుడు ఎవరు, నువ్వా ఆయన?
నీకు ఇష్టమైంది నువ్వు చేసినప్పుడు దేవుడు ఎవరు? నీకు దేవుడు ఎవరు? మళ్ళీ నీకు ఇష్టమైంది నువ్వు చేసినప్పుడు నీకు దేవుడు ఎవరు? ఎవరికి ఇష్టమైంది నువ్వు చేస్తావో వాడే నా దేవుడు. నాకు ఇష్టమైంది చేస్తే నాకు నేనే దేవుడిని, ఆయనకి ఇష్టమైంది చేస్తే ఆయన నాకు దేవుడు. నా చిత్తము చెయ్య ఇష్టపడి వాడు నిశ్చయించుకుని నేడలా నా చిత్తము చెయ్య నిశ్చయించు, నిజంగా వాడికి నేనే దేవుణ్ణి అనే విధంగా వాడు ఉండాలి. దేవునికి స్తోత్రం. సో ఫస్ట్ థింగ్, రియల్లీ హూస్ గ్లోరీ ఐఎమ్ సీకింగ్. నేను ఎవరి మహిమ నిజంగా వెతుకుతున్నాను? నాకు తెలుస్తుంది అది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 2, ఎవరి ముందు నువ్వు నీతిమంతుడు అని అనిపించుకోవాలని చూస్తున్నావు. అబ్బాయి పాస్టర్ గారి పరిచయం చాలా బాగుంటుందండి, చాలా మంచోడండి. కరెక్ట్ అంటారు, నువ్వు నిజమైనప్పుడు నిన్ను అంటారు, దేవునికి స్తోత్రం. కానీ నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. 3వ ఫిల్టర్ ఏమిటండి? 3వ ఫిల్టర్, ఎవరు మెప్పును కోరుకుంటున్నావు? దేవుని నుంచి వచ్చిన మెప్పును కోరుకుంటున్నావా? ప్రజల నుంచి వచ్చే మెప్పును కోరుకుంటున్నావా? ఈ 3 ఫిల్టర్స్ ద్వారా, ఆమేన్, ప్రథమంగా ఈ 3 ఫిల్టర్స్ ద్వారా దేవుని యొక్క అవసరత ఏమిటో అని నువ్వు చుట్టూ నేర్చుకోవాలి. ప్రభు, నీ అవసరం ఏమిటి? నీ అవసరం ఏమిటి? చూడండి, కొన్ని చోట్ల ఏం చెప్పాలో తెలియక ఏది న్యూస్ వస్తే అది చెప్తారు. మన మా మంగళగిరిలో పెద్ద మీటింగ్స్ పెట్టారు మన చర్చి బైపాస్ అవతల. ఎంత వాల్యూమ్ పెట్టారంటే నాకు హిందువులు ఎంత మంచోళ్ళు అనిపించింది. అంత వాల్యూమా, ఎంత ఎక్కువ పెట్టి, ఎంత సౌండ్, రాత్రి 12 గంటల దాకా బదాలు బాతుంటే పాపం హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారు, అన్ని అపార్ట్మెంట్స్. మనం కూడా వాళ్ళ మనుషులే కదండి. మనం ఎంత సౌండ్ చేస్తే, మనం ఎంత కొత్త విషయాలు చెప్తే మనం దేవుడు అంతగా ఉపయోగించుకున్నాడంటే ఎట్లా? దేవుని యొక్క అవసరతను మనం చూసే వారంగా ఉండటం కోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ఆయన ఏం చేశాడండి? ఈ chose us and then he appointed us. నియమించాడు. He appointed us for one reason. ఆయన అవసరతను తీర్చడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆయన అవసరతలో ప్రజలు వస్తారు, అనేకమైన విషయాలు ఉంటాయి. అందుకు పౌలు ఏమన్నాడు? నేను మనుషులను సంతోషపెట్టువాడునైతినా అన్నాడు. మరి మనుషులు సంతోషపెట్టినప్పుడు నువ్వు మనుషుల దగ్గరికి ఎందుకు పరిచయం చేసేది? లేదు, పౌలు అంటున్న మాట వేరు. నేను దేవుణ్ణి సంతోషపెట్టాను. సో మన దైవ జనులంగా ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభువా, నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు? ప్రభువా, నా ద్వారా, ప్రభువా, నువ్వు నన్ను పిలిచినప్పుడు దేవుని స్తోత్రం, నన్ను నువ్వేం చేయాలనుకుంటున్నావు? చూడండి, అబ్షలోము ఏం చేశాడండి? దావీదు దగ్గరికి మెసేజ్ పంపించాడు. ఏమని పంపించాడు? ఇందుకేనా నన్ను నువ్వు తీసుకొచ్చావు ఇక్కడికి అన్నాడు. అబ్షలోమును వాళ్ళ నాన్న రమ్మన్నాడు. కాబట్టి మీడియేటర్ ఒక అతను ఉన్నాడు. ఆ మీడియేటర్ ద్వారా అబ్షలోము రాజ్యంలోకి వచ్చాడు. కానీ వాళ్ళ నాన్న ముఖం చూడలేదు. అబ్షలోము ముఖం వాళ్ళ నాన్న దావీదు చూడలేదు. అప్పుడు అబ్షలోము ఏమంటాడు? ఇందుకేనా నన్ను తీసుకొచ్చింది? నువ్వు నన్ను తీసుకొచ్చి నీ ముఖ దర్శనం నాకు ఇవ్వకపోతే ఎట్లా అని డిమాండ్ చేశాడు. మనల్ని దేవుడి యొక్క హస్తం నేను ఎదున్నప్పుడు నువ్వు కూడా, ఒక అబ్షలోము దుష్టుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు దేవుని చేత నీతిమంతుడుగా చేయబడిన వ్యక్తివి నువ్వు. ప్రభా, నువ్వు నన్ను తీసుకువచ్చావు ప్రభా అని ఆయనతో నువ్వు మాట్లాడాలి. ఆయన ఏర్పాటు చేసుకున్నాడని ఆయన ముందే పెట్టాలి. మనం మరలా చెప్తున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఆయన ముందు నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా, నువ్వు నాతో మాట్లాడావు కదా. అయితే ఏంటి విషయం అంటే, నీ అవసరత నేనేం తీర్చాలని నన్ను ఇక్కడ ఏర్పాటు చేశావు. చెప్దామండి నాతో పాటు, నీకు నేను ఏదో చేయట్లేదు, జస్ట్ ఐ వాంట్ దట్ వన్ టు గెట్ ఇట్. నీ అవసరత తీర్చుటకే నన్ను ఏర్పాటు చేశావు, నిర్ణయించావు. అది ఏమిటి ప్రభువా? ఎప్పుడు ఈ స్వరం మనలో నిలిచిపోయి ఉండాలి. మెసేజ్లు చెప్పేటప్పుడే కాదు, నిత్యము నిలిచిపోయి ఉండాలి.
ప్రతి ఉదయం ఆయన అవసరత తీర్చడానికి మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 ఫిల్టర్స్లో కూడా మనం వెళ్ళాలి. ఎవరు మహిమను నిజంగానే వెతుకుతున్నాం? అది గనక దేవుడు మహిమ కాకపోతే నేను ఇక్కడ ఈ లోకంలో బ్రతికి ఉపయోగం ఏంటి? ఎవరి కోసం బ్రతకాలి? అది దేవుడు మహిమ కొరకు కాకపోతే, కొన్ని లక్షల మంది నా ద్వారా దీవించబడిన అది దేవుడు మహిమ కొరకు కాకపోతే నేను ఎందుకు బ్రతకాలనే దానికి జవాబు నాకు లేదు. దట్ ఈస్ ఫిల్టర్ నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు మనుషుల దగ్గర నుంచి నీతిమంతులుగా పిలిపించుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు. అలా ఉండకూడదు. మనము అటువంటి ఫిల్టర్గా మన యొక్క మనసు ఉండాలి. నెంబర్ 3, ఎవరు మెప్పుని మనం కోరుకుంటున్నాం? ప్రైజ్ ది లార్డ్. ఎవరు మెప్పుని మనం కోరుకుంటున్నాం? ఈ 3 ఫిల్టర్స్ ద్వారా దేవుడు మనకి చేసే సహాయం ఏంటంటే, ఆయన ఏమి కావాలని కోరుకుంటున్నాడో ఈ సమయాల్లో మన జీవితాల ద్వారా మనము గ్రహించగలుగుటకు ఈ 3 ఫిల్టర్స్లో గుండా మనం వెళ్ళాలి. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. సో దీని యొక్క లైక్ ప్రోడక్ట్ అవుట్ ఏంటంటే, మనము మెసేజ్ కాదు, మనం చెప్పటం కాదు, గొర్రెలు మనయి కాదు. మీకోసం పేతురు చచ్చిపోలా, పౌలు చచ్చిపోలా, రక్తం కార్చింది గొర్రెల కొరకు. ఆయన స్వరం ఈ గొర్రెలు వినటానికి నువ్వు నేనున్నావు. ఈ 3 లోపించటాన్ని బట్టి ఆయన స్వరానికి బదులు నన్ను మహిమపరిచే నా బోధ వస్తుంది. ఆయనకి స్వరానికి బదులు నీ నుంచి నీతిమంతుడు అనిపించుకునే బోధ నా నుంచి వస్తుంది. ఆయన యొక్క స్వరానికి బదులు నీ నుంచి మెప్పును పొందుకునే బోధ నా నుంచి వస్తుంది. కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ గాడ్, త్రూ గాడ్ యూ. ఇది నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ హిమ్. ఇన్ హిమ్ యు ఆర్ దేర్. ఆయనే లేకపోతే ఆయనలో మనం ఉన్నాం, మనం కూడా ఉన్నాం. ఆయన ఉంటే ఆయనలో మనం ఉన్నాం, మనం కూడా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆయన మనం వేరు కాదు. ఆ దినమున నేను నా తండ్రి యందు, మీరు నా యందు, నేను మీ యందు ఉన్నానని మీరు ఎరుగుతారు. సో దైవజనులుగా we filter these things. ఏమిటి మన ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు నా ద్వారా ఈ సమయంలో, అది అందరం అడుగుతాం కానీ గ్రహించలేము. ఈ 3 ఫిల్టర్స్ ద్వారా దైవజనులకు మీకు సహాయం చేస్తున్నాను నేను నేర్చుకునేది, లేకపోతే దేవుడు నాకు తెలియపరిచి ఈ రోజున చెప్పమన్న ఈ విషయాన్ని, దీనికి ఈరోజు ఇదే ప్రథమమైంది. ఆమేన్. సో వీ షుడ్ గో ఇన్ టు దాట్. అండ్ దెన్ మనం ఏ విధంగా మార్చబడతామంటే, సంథింగ్ డిఫరెన్స్ హ్యాపెనింగ్. నేను ఇదివరకు చెప్పే వాక్యానికి ఇప్పటికి వ్యత్యాసం ఏదో జరుగుతుందని సంఘం గుర్తించడం మొదలు పెడుతుంది. వాళ్ళు దేనికి పరిగెత్తుకుంటూ వస్తారో తెలుసా? ఆయన స్వరం కొరకు పరిగెత్తుతారు. కొన్నిసార్లు మా చర్చి దగ్గర విశ్వాసులు టైం అయితే పరిగెడతారు. ముసలాడు కూడా. నాకు ఇష్టం అది చూడటం. ఎందుకు తెలుసా? దేవుని మాట కొరకు కొండల మీదకి పరిగెత్తారట ఆ రోజుల్లో యేసయ్య కోసం. ఈ రోజుల్లో ఎందుకు జరగదు? అద్భుత ఆశ్చర్యకరాలకి మనుషులు పరిగెత్తడం చూస్తున్నాం, కానీ దేవుని వాక్యానికి పరిగెత్తడం కాదు, ప్రవాహం వలె వస్తారు. దేవునికి వాక్యం నాకు అది చెప్తుంది. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాల కొరకు, ప్రభు కొరకు పట్టణాలు వెంబడించినాయి, కానీ దేవుడు మందిరంలో ఆయన మార్గాలు నేర్చుకున్నాం రండిని ప్రవాహంగా జనాలు వస్తున్నారని వాక్యం చెప్తుంది. ఇది పరిగెత్తడం కాదు, పట్టణాలు పల్లెటూరులో పరిగెత్తడం కాదు. సర్వ సృష్టిలో ఉన్న భూమి మీద ఉన్న ప్రజలే యూదా, ఆయన యొక్క ఆజ్ఞ వచ్చేది యోధా దగ్గర నుండి, ఆయన యొక్క ధర్మశాస్త్రం ఆయనకు ఏలుబడి వచ్చేది సియోను నుండి. ఇవన్నిటిని మనం ఆయన మార్గాలు నేర్చుకుందాం. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. వీళ్ళందరూ ప్రవాహం వల్ల దేవుని సన్నిధిలోకి వస్తారట. దేవునికి స్తోత్రం. సో ఒక దినాన మన జీవితాల దగ్గర
మేము ఎక్కడికి పోతాం? జీవపు మాటలు కలిగిన మన పరిచర్య ద్వారా ప్రజలు ఒకడైనా అలాగే లేపబడాలి. కానీ నూతన నిబంధనలో దేవుడు అనేక మందిని మన ద్వారా లేపుతాడు. అయితే మనం ఈ 3 విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, తండ్రి నేను నా యొక్క స్థలంలో నిలబడబోతున్నాను, నీకేం అవసరం? దయతో నా అవసరాన్ని చేసుకునే వ్యక్తిగా నన్ను చేయొద్దు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఓ గాడ్ బ్లెస్ యు. మీరు ఎక్కడ ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా ఒకదాని కొరకు ఉండాలి. అది 1000 మంది అయినా 1,00,000 మంది అయినా ఒకళ్ళైనా దేవుని అవసరం తీర్చే పాత్రవుగా నువ్వు దేవుడికి కనిపించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని అవసరత తీర్చాలంటే మనుషులను చూస్తే కాదు, దేవుని చూడాలి. దేవునిలో మనుషులు కనపడాలి మనకి, మనుషుల్లో దేవుడు కనిపిస్తాడు మనకి. ప్రజల వైపు చూసి కాదు నువ్వు ఎంకరేజ్ అవ్వాల్సిందే. వాళ్ళు నేను డిస్కరేజ్ కూడా చేస్తారు. ఎందుకంటే దేవునికి స్తోత్రం, నువ్వు వాళ్ళని చుట్టూ మానేయటం అప్పుడే నేర్చుకోవాలి. మరి ఇటు చూడాలి, ప్రజల్ని ఇటు నుంచి చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూడాలి. ప్రభు నీ ఇష్టం ఏంటి? ఆయన ఇష్టం చేసే పాత్రగా నువ్వు ఉన్నప్పుడు నేను అంటాలి. దేవుని యొక్క దాసులం అంటే ఆయన అవసరత తీర్చడానికి ఉన్నవారు అని అర్థం. ఆయన అవసరత తీర్చడానికి మనం ఇక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ యు ఫాదర్. ప్రైజ్ యు లార్డ్. ప్రైజ్ యు లార్డ్. ప్రైజ్ యు లార్డ్. ప్రైజ్ యు లార్డ్. ఆయన అవసరం తీర్చడానికి మనం ఉన్నాం. ఇంక ఈ పదం తప్ప ఇంకేది అవసరం లేదు మనకి. అది ఇక్కడైనా మరి ఎక్కడైనా. దైవజనుడా, నీకున్న ముద్ర ఆయన అవసరం తీర్చడానికి. మేబీ 2-3 నిమిషాలే మనం ప్రార్థన చేసేది. ఇందులో మనం రియల్గా కనెక్ట్ అవ్వాలి. మన మనుషులు, మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. మనం అవుననుకున్నా కాదనుకున్నా ప్రజల వైపు మనం చూస్తాం. 1000 మంది సౌలు, 10,000 మంది దావీదంటే చూస్తాం. నాతో ఉన్న జనమంతా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ వైపు చూస్తాం. యేసు ప్రభు మీరు వెళ్ళిపోతారని తండ్రి వైపు చూశాడు. పరిశుద్ధాత్మ నా తండ్రి, ఇది నీ శబ్దమైతే ఇది నానా, నీ క్రియ కూడా స్థిరపరచబడుతుందని నేను ఎరుగుదును నాయన. నేను మెసేజ్లు చెప్పడానికి రాలేదు. కారణం ఏంటంటే ప్రభా, వీళ్ళు నీ చేత ఏర్పాటు చేయబడిన దైవజనులు. దైవజనుడిలో ఉన్న వ్యత్యాసం దేవుని అవసరత ఏమిటో మోసుకొని పోగలగాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీ అవసరం ఏదో మేము తెలుసుకోవడానికి 3 విషయాలు మా ముందుకి నువ్వు తీసుకొచ్చావు. ఎవరి మహిమను కోరుకుంటున్నావు, ఎవరి ముందు నీతిమంతులుగా, ఎవరి మెప్పును కోరుకుంటున్నావు. ఈ 3 ఫిల్టర్స్ చాలా ముఖ్యం. మీకు నేను సహాయం చేస్తున్నాను. ఈ 3 గుండా దేవుని స్వరాన్ని మీరు వినటానికి సాధ్యపడుతుంది. ఈ 3 గుండా మీరు ప్రయాణం చేయాలి. 7 మార్లు పుటం వేసినట్లు ఈ 3 విషయాల్లో కూడా నువ్వు ప్రయాణం చేయాలి. ఎవరి మహిమను వెతుకుతున్నాను, ఎవరి ముందు నీతిమంతులు, ఎవరి యొక్క మెప్పును కోరుకుంటున్నాను, ఈ 3 నువ్వు క్రాస్ చేయగలగాలి. దైవజనుడు అందుకు నువ్వు పిలువబడ్డావు. ఈ లోకానికి ప్రభు స్వరం నువ్వు తేగలవు. ప్రభు, నన్ను నువ్వు తాకింది నీ అవసరం తీర్చడానికి కదా. కృప నా మీద ప్రివేలవునుగాక. హల్లెలూయా, స్తోత్రం. మేబీ ఒక 30 సెకండ్లో నీ హృదయంలో ప్రేరేపణ ప్రభు ముందు చెప్పగలవా? పెద్ద ప్రార్థన చేయొద్దు. 3-4 పదాలే. ప్రభు, నీ అవసరం కొరకు నన్ను ఇక్కడ పెట్టావు. మనుషుల వైపు చూసి చేస్తున్నాను పరిచర్య. నీ వైపు చూసి నీ అవసరం తీర్చే పరిచర్య నా చేతికి నన్ను అక్కడికి నడిపించు.
2-3 పదాలు ప్రార్థన చాలు. హల్లెలూయా. ఐ నో, మీకు తెలియదు నేను ఇక్కడ నిలబడినప్పుడు నేను ఎలా నిలబడ్డాను. నాకు ఆయన నిలిచి ఉన్నాడు నాతో. అందుకే మీ పక్కన చిన్నవాళ్ళు చిన్న శబ్దం చేసినా మీరు శబ్దం చేయొద్దని మీరే చూస్తున్నారు, నేను చూడట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఆయన పట్టుకున్నాడు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. The presence is in this place. I know when I tell the presence of God, the presence is in this place. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కాదు, ద రియాలిటీ మీతో మాట్లాడుతున్నాను. I feel him on my body. నీ ప్రార్థన, it will change you forever. ప్రభు, నువ్వు నన్ను నీ హస్తంతో పట్టుకున్నావు కదా, నీ అవసరం తీర్చడానికి నా జీవితంలో అదొక్కటి నెరవేర్చు చాలు. ఈ 3 విషయాలు నా హృదయంలో దాచిపెట్టుకుంటున్నాను. సహాయం చేయండి, సహాయం చేయండి. నీ పాత్రలో వీటి మీద నీ మహిమ కొరకు అన్ని చోట్ల నువ్వు కోరుకున్న స్థలాల్లో వారు నిలిచి ఉందరు కాక. నీ స్తోత్రాలు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. In the name of Jesus I pray. Amen.